హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారిన 10th క్లాస్ ఇంగ్లీష్ మనకి 9th నుంచి 10thకి సిబిఎస్ఈ సిలబస్ ఇయర్ అప్గ్రేడ్ అయ్యింది. అందులో భాగంగా యాజ్ యూజువల్గానే 9thలో ఉన్న విధంగానే 10thకి కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి 3 బుక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లైట్ అండ్ టెక్స్ట్ బుక్, అట్లాగే వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2 అని చెప్పేసి వర్క్ బుక్, నెక్స్ట్ ఫుట్ ప్రింట్ వితౌట్ ఫీట్స్ అని చెప్పేసి సప్లిమెంటరీ రీడ్ ఏదైతే ఉందో ఈ 3 కూడా మనకి ఇంగ్లీష్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన వీడియోలో వర్క్ బుక్లో ఉన్నటువంటి అంటే వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2 ఈ వర్క్ బుక్లో ఉన్నటువంటి యూనిట్ నెంబర్ 3 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్, దీంట్లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు ఆల్రెడీ 2 యూనిట్లకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఛానల్లో సపరేట్గా వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2 10th క్లాస్ వర్క్ బుక్ లెసన్స్ అనే ఫోల్డర్లో ఉన్నాయి. కొత్తగా కనుక ఛానల్ ఎవరైనా చూస్తూ ఉండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్. లెట్స్ బిగిన్. యూ హ్యావ్ రీడ్ 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్. దాంట్లో మనం 2 స్టోరీస్ నేర్చుకున్నాం. ఈజ్ ఫస్ట్ ఫ్లైట్ అనేది ఒక పార్టు. ఈజ్ అబౌట్ హౌ ఏ యంగ్ బర్డ్ లెర్న్స్ టు ఫ్లై. దాంట్లో ఒక సీగల్ ఏదైతే ఉందో తను ఎగరటం ఎలా నేర్చుకుందనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అట్లాగే అట్ ద సేమ్ టైం బ్లాక్ ఏరోప్లేన్ ఏదైతే ఉందో అది ఇట్స్ ఏ మిస్టరీ, దాంట్లో మనం ఒక రహస్యం గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి రీడ్ ద స్టోరీ ఈజ్ ఫస్ట్ ఫ్లైట్ అగైన్. మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఈజ్ ఫస్ట్ ఫ్లైట్ లెసన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చదవండి. వర్కింగ్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 4, అట్లీస్ట్ నలుగురుగా గ్రూప్గా ఫామ్ అయ్యి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్టింగ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే లెసన్ బేస్ చేసుకొని కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాంట్లో నలుగురు ఫామ్ అయ్యి కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ద యంగ్ సీగల్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ఫ్లయింగ్ బికాస్ సీగల్ ఏదైతే ఉందో అది ఎగరటానికి భయపడుతుంది. ఎందుచేతంటే ఈ ఫెల్ట్ ఈజ్ వింగ్స్ వుడ్ నాట్ సపోర్ట్ హిమ్. ఆప్షన్ ఏ సూటబుల్ ఆన్సర్. ఎందుకంటే తన రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఎగరటానికి తనకి సపోర్ట్ చేయవు, ఆధారంగా ఉండవు అని చెప్పేసి భయపడుతుంది. సో ఆప్షన్ ఏ మనకి సూటబుల్ ఆన్సర్. దెన్ మూవింగ్ టు సెకండ్ వన్, వై డిడ్ హిజ్ ఫ్యామిలీ టాంట్ హిమ్ అబౌట్ హిజ్ కవార్డీస్ అంటే పిరికితనం. వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యంగ్ సీగల్ వైపు చూసి తన్ని పిరికిది అని చెప్పేసి అందరూ కూడా ఆట పట్టిస్తూ ఉన్నారు. ఎందుకు అలా అంటున్నారు? సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. వచ్చేసరికి హీ వాజ్ నాట్ యాక్సెప్టింగ్ దేర్ రిక్వెస్ట్ టు ఫ్లై విత్ దెమ్. సో వాళ్ళ మదరు, ఫాదరు, నెక్స్ట్ వాళ్ళతో ఉన్నటువంటి సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీకేమీ అవ్వదు, నువ్వు ఎగరటానికి రా అని చెప్పేసి ఎంతమంది ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా తను రావట్లేదు అనమాట. అందుకని వాళ్ళందరూ కూడా తనని ఆట పట్టిస్తున్నారు. హియర్ ఆప్షన్ సి ఈజ్ సూటబుల్. దెన్ మూవింగ్ టు థర్డ్ వన్, హౌ డిడ్ ద యంగ్ సీగల్ స్టార్ట్ ఫ్లయింగ్. చిట్ట చివరికి తను ఏ విధంగా ఎగరటం నేర్చుకుంది. దీనిలో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది సూటబుల్. ఏదంటే ఈజ్ మదర్ షోడ్ హిమ్ ద ఫిష్ అండ్ మూవ్డ్ అవే ఫ్రమ్ హిమ్ టు మేక్ హిమ్ ఫ్లై. ఒక చేపను తీసుకొచ్చి తనకి అందరం దూరంలో ఉంచడం వల్ల తను ఏం చేసింది, దాన్ని అందుకోవడానికి ముందుకు ప్రయత్నిస్తూ కిందకు జారి తర్వాత ప్రాణభయంతో రెక్కల్ని ఫ్లాప్ చేయటం వల్ల తను ఎగరటం నేర్చుకుందనమాట. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ ఆఫ్ ద యంగ్ సీగల్. యంగ్ సీగల్కి సంబంధించి కింద 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో ఒకటి మాత్రం కరెక్ట్ కాదంట. అది ఏది అంటే ఆప్షన్ ఏ, హీ వాజ్ లేజీ అండ్ డిడ్ నాట్ వాంట్ టు ఫ్లై. తను లేజీ, అట్లాగే తను ఎగరటానికి ఇష్టపడదు అని చెప్పేసి. యాక్చువల్గా తను ఎగరాలని ఉంది కానీ తను భయపడటం వల్ల వెళ్ళలేదు. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది మనకి సూటబుల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సే వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సీగల్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ సీగల్కి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో ట్రూ అయితే ట్రూ పెట్టమంటున్నారు, ఫాల్స్ అయితే ఫాల్స్ పెట్టమంటున్నారు. ఫస్ట్ వన్, ద యంగ్ సీగల్ లైక్ టు ఫ్లై విత్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో బ్రదర్స్ సిస్టర్స్తో పాటు ఎగరటానికి తను ఇష్టపడింది. యాక్చువల్గా తను ఇష్టపడలేదు అనమాట. సో ఫాల్స్. సెకండ్ వన్, ద యంగ్ సీగల్ వాజ్ హంగ్రీ సో హీ స్టార్టెడ్ టు ఫ్లై. తను బాగా ఆకలిగా ఉంది, అందుకని చెప్పేసి తను ఎగరటానికి ప్రయత్నించింది. ఫైనల్గా ఏంటంటే వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది, తను ఏమీ తినలేదు, అందుకని ఆకలిగా ఉంది, ప్రయత్నించింది. సో సెకండ్ వన్ ట్రూ. హీ వాజ్ స్కేర్డ్ ఆఫ్ ఫ్లయింగ్ ఫస్ట్. స్కేర్డ్ మీన్స్ భయపడటము. మొదట్లో ఎగరటానికి తను భయపడింది. ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. సో టీ. నెక్స్ట్, హీ ఫ్లూ ఆన్ హీజ్ ఓన్
టు గెట్ ద ఫుడ్. ఫైనల్గా తనకు కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో అది తెచ్చుకోవడానికి తనంతా తానే వెళ్ళింది. యాక్చువల్గా ఇది ఫాల్స్. వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి దగ్గర అందుకోవడానికి వచ్చినప్పుడు కింద పడిపోయి తను ఫ్లయింగ్ నేర్చుకుందనమాట. సో ఫాల్స్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి యూ హ్యావ్ అనదర్ స్టోరీ. యంగ్ సీగల్తో పాటు మనకి ఫ్లయింగ్ స్టోరీస్లో ఇంకొక స్టోరీ కూడా ఉంది. ఏంటంటే అది ద బ్లాక్ ఏరోప్లేన్. ఇన్ ద లెసన్ రీడ్ ద స్టోరీ అగైన్ అండ్ డెవలప్ అట్లీస్ట్ 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ద బ్లాక్ ఏరోప్లేన్ అనే లెసన్ ఏదైతే ఉందో అది ఒకసారి చదివి స్టోరీని బేస్ చేసుకుని ఒక 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనల్ని ఫ్రేమ్ చేయమంటున్నారు. వర్క్ ఇన్ పేర్స్ అండ్ ఆస్క్ యువర్ పార్ట్నర్ టు ఆన్సర్ దమ్. క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి, తర్వాత గ్రూప్గా ఏర్పడి దాని యొక్క క్వశ్చన్కి ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రై టు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ద క్వశ్చన్స్ మే బీ బేస్డ్ ఆన్ ద ఈవెంట్స్, పర్సన్స్, రీజన్స్ అండ్ కాజెస్ ఆఫ్ ద ఈవెంట్స్. సో మీరు తయారు చేయబోయేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్కి సంబంధించి సంఘటనలు కావచ్చు, వాటి మీద చేయొచ్చు, పర్సన్స్ మీద చేయొచ్చు, రీజన్స్ కారణాల మీద చేయొచ్చు, అండ్ కాజెస్ ఆఫ్ ద ఈవెంట్స్ ఆ సంఘటనలు ఏర్పడటానికి గల కారణాల మీద చేయొచ్చు, అండ్ రిజల్ట్స్ ఇన్ ద స్టోరీ చివరిగా స్టోరీ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో దాని మీద కూడా బేస్ చేసుకొని మీరు కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రేమ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం ఫ్రేమ్ చేయొచ్చు అంటే క్వశ్చన్ నెంబర్ 1, ద ఆథర్ వాస్ ఫ్లయింగ్ హీజ్ ఓల్డ్ డకోటా ఏరోప్లేన్ ఫ్రమ్ డాష్ టు డాష్. రచయిత ఎవరైతే ఉన్నారో అతను తన యొక్క ఓల్డ్ డకోటా ఏరోప్లేన్లో ఎక్కడి నుంచి ఎక్కడికి తను బయలుదేరాడు. ఆప్షన్స్: ఫ్రాన్స్ బ్యాక్ టు ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ బ్యాక్ టు ఫ్రాన్స్, ఫ్రాన్స్ బ్యాక్ టు రష్యా, ఫ్రాన్స్ బ్యాక్ టు ఇండియా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫ్రాన్స్ బ్యాక్ టు ఇంగ్లాండ్. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది సూటబుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసరికి ద ఆథర్ న్యూ దట్ హీ కుడ్ నాట్ ఫ్లై అప్ అండ్ ఓవర్ ద స్ట్రోమ్ క్లౌడ్స్ బికాస్. సో దట్టంగా నల్లగా ఉన్నటువంటి మబ్బులు మేఘాలు ఏవైతే ఉన్నాయో అతను కంటికి కనిపించినప్పుడు దానిలో నుంచి తను వెళ్ళలేను అని చెప్పేసి తనకు తెలుసు. ఎందుచేతంటే ఆప్షన్స్: ఈ హ్యాడ్ స్టార్టెడ్ ఫీలింగ్ డిజీ, అతను కళ్ళు తిరగడం వల్ల అలా అనిపించిందా. ఈ డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ ఆన్ హిజ్ హ్యాండ్స్, తన చేతిలో సరిపడా సమయం లేకపోవడం వల్ల. సి ఈ డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ ఫ్యూయల్ టు ఫ్లై అరౌండ్ దెమ్ టు ద నార్త్ ఆర్ సౌత్, అతని యొక్క ఏరోప్లేన్లో సరిపడా ఇంధనం లేకపోవడం వల్ల నార్త్ నుంచి సౌత్కి వెళ్ళటం కష్టమవడం వల్ల. హీ వాజ్ వార్న్డ్ నాట్ టు డూ సో, ఆ పని చేయొద్దు అని చెప్పేసి ఎవరో అతన్ని హెచ్చరించడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి ఏంటంటే హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ ఫ్యూయల్ టు ఫ్లై అరౌండ్ దెమ్ ద నార్త్ టు సౌత్. యాక్చువల్గా తన విమానంలో సరిపడా ఇంధనం లేకపోవడం వల్ల తను వెళ్ళలేకపోయాడు. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ ఫార్ బిహైండ్ వాజ్ ప్యారిస్ వెన్ ద ఆథర్ సా ద స్ట్రోమ్ క్లౌడ్స్. సో తన ప్రయాణంలో తను ఈ దట్టంగా ఉన్నటువంటి ఈ మబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చూసినప్పుడు తాను చేరుకోవాల్సినటువంటి ప్యారిస్ నగరం ఏదైతే ఉందో అది అప్పటికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆప్షన్స్ ఆర్: ఏ 120 కిలోమీటర్స్, ఆప్షన్ బి 180 కిలోమీటర్స్, ఆప్షన్ సి 250 కిలోమీటర్స్, ఆప్షన్ డి 150 కిలోమీటర్స్. ఆన్సర్ వచ్చేసరికి ఇంకా ప్యారిస్ నగరము తనకి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో డి సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 మనం ఫ్రేమ్ చేసే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చేసరికి ద పైలట్ ఆఫ్ ద బ్లాక్ ఏరోప్లేన్ టర్న్ స్లోలీ టు ద నార్త్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డకోటా ఏరోప్లేన్. బ్లాక్ ఏరోప్లేన్లో ఉన్నటువంటి పైలట్ ఎవరైతే ఉన్నారో నెమ్మదిగా డకోటా ఏరోప్లేన్ వైపు అంటే స్లోగా తాను డ్రైవ్ చేయటం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే ఆప్షన్ ఏ సో దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ ద ఆథర్ టు ఫాలో హిమ్. ఎందుకనంటే అతను ముందెళ్ళే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను స్లోగా వెళ్తే వెనకాల వెళ్ళేటువంటి రచయిత ఎవరైతే ఉన్నారో అతను ఫాలో అవటానికి తేలిగ్గా ఉంటుంది కాబట్టి. లేదా బి సో దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ ద ఆథర్ టు క్లియర్లీ సీ ద స్ట్రోమ్ క్లౌడ్స్. అతను స్లోగా వెళ్ళటం వల్ల ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆ వర్షపు మేఘాలు ఏవైతే ఉన్నాయో చూడటం తేలిగ్గా ఉంటుందని. సో దట్ ద ఆథర్ కుడ్ సీ ద 2 లాంగ్ స్ట్రైట్ లైన్స్ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. తను ఎదుర్కొంటూ ఉన్నటువంటి లాంగ్ స్ట్రైట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడటానికి కుదురుతుందని. సో దట్ హీ కుడ్ మూవ్ పాస్ట్ ద అదర్, వెనకాల వ్యక్తి తను దాటుకొని ముందుకు వెళ్ళిపోతాడని చెప్పేసి అతను స్లో అయ్యాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సో దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ ద అదర్ టు ఫాలో హిమ్, అతన్ని ఫాలో అవడానికి తేలిగ్గా ఉంటుందన్నమాట. ఎందుకని ఆల్రెడీ అతను ఏరోప్లేన్ ఇంధనం అయిపోవచ్చింది కాబట్టి ఎదుటి వ్యక్తి స్లో అయితే అతని వెనకాల ఇతను వెళ్తాడు కాబట్టి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ఏది ఫ్రేమ్ చేయొచ్చు అంటే మనం ద ఉమెన్ అట్ ద కంట్రోల్ రూమ్ వాజ్ డాష్ టు హియర్ ద అదర్స్ క్వశ్చన్స్. కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉందో తను రచయిత చెప్పేటటువంటి క్వశ్చన్స్ విని ఎట్లా ఫీల్ అయ్యిందంటే
యాంగ్రీ కోపంగాను, డిసప్పాయింటెడ్ బాధగాను, సర్ప్రైజ్డ్ ఆశ్చర్యంగాను, స్కేర్డ్ భయపడింది. ఆన్సర్ వచ్చేసరికి సి సర్ప్రైజ్డ్. ఎందుకనంటే ఈరోజు మీ యొక్క ఏరోప్లేన్ తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఆకాశంలో ఇంకొక ఏరోప్లేన్ ఏది కూడా తిరగలేదండి అని చెప్పేసి ఆవిడ చెప్పేసరికి సర్ప్రైజ్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ సూటబుల్ ఆన్సర్. ఈ విధంగా సొంతగా కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆప్షన్స్తో సహా ఫ్రేమ్ చేసి కరెక్ట్ ఆన్సర్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్ టెక్స్ట్ 1. లెట్స్ నౌ రీడ్ ద స్టోరీ ఆఫ్ ఏ బస్ కండక్టర్ అండ్ హిస్ ప్యాసింజర్స్ విత్ ఏ డాగ్. ఇక్కడ ఒక బస్ కండక్టరు బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకళ్ళకి ఒక కుక్క కూడా ఉందంట. ద స్టోరీ ఈజ్ రిటెన్ బై ఏజీ గార్డ్నర్. ఈ యొక్క స్టోరీ ఏదైతే ఉందో దాన్ని రచించిన వ్యక్తి వచ్చేసరికి రచయిత ఏజీ గార్డ్నర్. సో దీని యొక్క సమరీ ఏదైతే ఉందో అది నేను టూకీగా, ఎందుకంటే లైన్ టు లైన్ విడమర్చి చెప్తే లెంగ్దీగా ఉంటుంది కాబట్టి సమరీ ఏదైతే ఉందో దాన్ని తెలుగులో టూకీగా మీకు ఒకసారి చూపించేస్తాను. అదొకసారి మనం చూద్దాం. ఆ తర్వాత ఈ ప్యాసేజ్ మీద అంటే ఆల్ అబౌట్ ఏ డాగ్ ప్యాసేజ్ మీద ఇచ్చినటువంటి మిగతా క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చూద్దాం. ఆల్ అబౌట్ ఏ డాగ్ ఈ యొక్క రీడింగ్ కాంబినేషన్ టెక్స్ట్ 1కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూస్తే అది చలికాలపు రాత్రి వీలైన త్వరగా ఇళ్ళకి వెళ్ళేందుకు ప్రయాణికులంతా ఆసక్తిగా ఉన్నారన్నమాట. బస్సులోని ఒక యువతి ఎవరైతే ఉందో ఆవిడ ఒక చిన్న కుక్కతో ఎక్కింది. ఆ బస్ కండక్టరు ఆ మహిళకు కుక్కని బస్సులోని బేర్ టాప్ భాగానికి అంటే పే భాగానికి తీసుకెళ్ళమని సైగ చేశాడు. అయితే బయట వాతావరణం చల్లగా ఉంది కారణంగా ఇతర ప్రయాణికులు కుక్కతో ఉన్న మహిళ పట్ల సానుభూతితో ఉన్నారు. అంటే తనతో పాటు మిగతా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఏం అబ్జెక్షన్ చెప్పాల. ఇంకా ఆ మహిళ దగ్గు మరియు జలుబు అనారోగ్యంతో ఉంది, అంటే హెల్త్ బాగోలేదన్నమాట. దీంతో కుక్కని బస్సు లోపలికి తీసుకెళ్లేందుకు తమకి ఎలాంటి అభ్యంతరం లేదు. బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పాల. మరోవైపు బస్ కండక్టర్ మాత్రం నిబంధనలు ఏవైతే ఉన్నాయో తనకున్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తను బేర్ చేయడానికి అంటే ఉల్లంఘించడానికి సిద్ధంగా లేడు. లేడీ పైకి వెళ్ళే వరకు బ్రేకులు కొట్టాలని కండక్టరు బస్సు డ్రైవర్ని అడిగాడు. అంటే పైకి వెళ్ళాల్సిందే తను అని చెప్పేసి అప్పటి వరకు బ్రేక్ కొట్టమని చెప్పేసి తన డబ్బును వాపసు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు నిరసన వ్యక్తం చేయగా కండక్టర్ నిరాకరించారు. అతని యొక్క ఈ విధానం చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటి ఇట్లా చేస్తున్నావు, పైన వాతావరణం చూస్తే చల్లగా ఉంది, పాపం ఆవిడ ఆరోగ్యం బాగోలేదు, కుక్క కూడా అలాంటి చలి వాతావరణంలో పైకి తీసుకెళ్తే ఇద్దరు ఇబ్బంది పడతారు, మాకు లేని అభ్యంతరం నీకేంటి అని చెప్పేసి నువ్వు మా టికెట్ల డబ్బులు మాకు వెనక్కి ఇచ్చే అని చెప్పేసి అందరూ అడుగుతుంటే అతను మాత్రం నిరాకరించాడు. కండక్టర్ చాలా చర్చల తర్వాత ఇవ్వడానికి నిరాకరించాడు కాబట్టి మహిళ రాజీకి బలవంతంగా వచ్చింది. సరే ఆవిడ కూడా రాజీకి వచ్చింది. గడ్డకట్టే రాత్రి అతను మహిళను బస్సు పైకి ఎక్కమని బలవంతం చేశాడు. లేడీ మొదట అలా చేయడానికి సంకోచించింది, అంటే వెళ్ళటానికి తను ఆలోచించింది మరియు లోపల ఉండటం ఇష్టపడింది, అంటే లోపల మాత్రమే ఉండటానికి ఇష్టపడింది. డబుల్ డెక్కర్ పైకి వెళ్ళడానికి ఇష్టం లేదు తనకి. ఆమెకు కండక్టర్తో కూడా విభేదాలు వచ్చాయి. ఇద్దరు కొంతసేపు గొడవ పడ్డారు. లేడీ మరియు ఆమె కుక్క పైకి ఎక్కినప్పుడు కండక్టర్ బెల్ మోగించాడు. అంటే అప్పటి వరకు బస్సు కదలలేదు. ఎప్పుడైతే తను పైకి వెళ్ళిందో అప్పుడు బస్సు కదిలింది. డ్రైవర్ని కదలడం ప్రారంభించమని సూచించాడు. ప్రయాణికులు తన గురించి ఏం మాట్లాడుతున్నారో పట్టించుకోకుండా అతను విజేతగా నిలిచాడు. అంటే ఏదైతే రూల్స్ నేను బాగా పక్కాగా ఫాలో అవుతాను అనుకున్న కండక్టరు ఆమె పైకి వెళ్ళేంత వరకు బస్సు ఆపేయాలని చెప్పేసి డ్రైవర్కి చెప్పాడు. ఆమె పైకి వెళ్ళంగానే తర్వాత ఏం చేశాడు, డ్రైవర్కి సైగ చేసి బస్సును పోనించమన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి కండక్టర్కి పిచ్చి పట్టిందా ఏంటి అందరూ తిట్టుకుంటున్నా సరే వాళ్ళందరూ మాటలు పట్టించుకోవట్లేదు అతను. కొద్దిసేపటికి బస్సులో ఇంజిన్ సమస్య తలెత్తడంతో ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది. అంటే బస్సుకి బ్రేక్ డౌన్ అయ్యింది. మెట్లు దిగి వెనక్కి వెళ్ళిన తర్వాత మహిళ మళ్ళీ కూర్చుంది. మళ్ళీ కిందకు వచ్చింది. కండక్టర్ తిరిగి వచ్చి ఇంజిన్ రిపేర్ అయ్యాక బెల్ కొట్టాడు. అంటే అందరూ ఎక్కండి వెళ్దాము అని చెప్పేసి. అయితే అతను మళ్ళీ లేడీ మరియు కుక్కను చూశాడు. పై నుంచి కిందకు వచ్చినటువంటి ఆవిడ మళ్ళీ కుక్కతో రావటం అతను చూశాడు. అతను మరోసారి తన నియమాలను పాటించాలని నిశ్చయించుకున్నాడు. మరియు ఆ స్త్రీని పై డెక్కి పంపాడు. మళ్ళీ ఇంకోసారి బలవంతంగా తనని పైకి వెళ్ళమన్నాడు. అందరూ బస్సు దిగేసరికి అది కేవలం కథకుడు మరియు కండక్టర్ మాత్రమే. అయితే కండక్టర్ లొంగలేదు. ఆ మహిళ బస్సు మొత్తం పైనే ప్రయాణించాల్సి వచ్చింది. బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా కిందకి దిగిపోయారు, కానీ అతను మాత్రం తన మంకు పట్టు వీడలేదనమాట. పాపం ఆవిడ వెళ్లాల్సిన చోటు వరకు కూడా తన కుక్కతో పాటు పైనే ఉండి ప్రయాణించాల్సి వచ్చింది. చివరిగా కథకుడు పరిస్థితులకు అనుగుణంగా నియమాలు సర్దుబాటు చేయాలని మరియు దయతో సమతుల్యత ఉండాలని కండక్టర్ను ఒప్పించడానికి ప్రయత్నించాడు. రచయిత ఎవరైతే ఉన్నారో అతను కొన్ని సందర్భాల్లో రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టాలండి. వాతావరణ పరిస్థితులు బాగోలేనప్పుడు అలాంటి వాళ్ళకి ఇక్కడ ఉండటానికి అవకాశం ఇవ్వాలి. రూల్స్ పాటించడం తప్పులేదు, కానీ కొన్ని సందర్భాల్లో వాటిని
ఇలాంటి సందర్భాల్లో వాటిని పక్కన పెట్టాలని తను సూచించాడు. సద్భావనతో ఉన్నత స్ఫూర్తితో నిబంధనలు పాటించాలని కోరాడు. కండక్టర్తో తాను నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నానని కానీ అతను స్ఫూర్తిని ఉల్లంఘించాడని చెప్పాడు. అయితే నిబంధనలు నడుచుకుంటున్నానని చెప్పేసి అనుకుంటున్నాడు కానీ మానవతా స్ఫూర్తి ఏదైతే ఉందో అతను దాన్ని కండక్టర్ విస్మరించాడు. కథకుడు తనకి వివరించిన విషయాన్ని కండక్టర్ కాదనలేకపోయాడు. ఇద్దరికి చివరిగా కండక్టర్ కూడా తను చేసిన తప్పని తెలుసుకున్నాడు అనమాట రచయిత చెప్పిన తర్వాత. రచయిత కండక్టర్ ఇద్దరు కూడా ఒకరికొకరు గుడ్ బై చెప్పుకొని విడిపోతారు. సో ఆ విధంగా మనకి ఈ యొక్క ఆల్ అబౌట్ డాగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినట్టు వివరణ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని అడుగుతున్న క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం మనం. నౌ కంప్లీట్ ద బాక్స్ నేరేటింగ్ ద స్టోరీ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్. ఇప్పుడు ఏమంటున్నారంటే కింద ఒక ఎల్లో కలర్ బాక్సులు కొన్ని ఇవ్వడం జరిగిందనమాట. స్టోరీలో ఉన్నటువంటి మెయిన్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతో ఈ బాక్సులు ఫిల్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ ఒక బాక్స్ మనకి ఇక్కడ రాయడం జరిగింది. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి వన్స్ 2 women and a man got into a bus and found a place to sit. నెక్స్ట్ దీని తర్వాత మనకి జరిగిన సంఘటన ద కండక్టర్స్ మెలాషియస్ ఐస్ రెస్టెడ్ ఆన్ ద బిడీ ఎవ్రీ టాయ్ డాగ్. బొమ్మ మీద పడింది. ద కండక్టర్ ద రెసెంట్ఫుల్ ఎంప్లాయీ విత్ ఎ పర్టికులర్ వేగ్ గ్రీవియన్స్ అగెనెస్ట్ ద ప్యాసింజర్స్ వాంటెడ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి హీ ఆర్డర్ ద ఉమెన్ టు టేక్ ద డాగ్ అవుట్. వెంటనే అతను ఆ కుక్కను తీసుకెళ్ళిపోమన్నాడు. సిన్స్ షీ రిఫ్యూజ్డ్ టు గెట్ డౌన్ ద కండక్టర్ స్టాప్ ద బస్ అబ్రప్ట్లీ. తను బస్సు దిగి వెళ్ళిపోవడానికి తను అబ్జెక్షన్ చెప్పేసరికి అతను ఇమీడియట్గా ఏం చేశాడు, బస్సుని ఆపేయమని చెప్పాడు. 2 or 3 passengers got the మనీ బ్యాక్ అండ్ వాక్డ్ అవే. ఇతని యొక్క అపీరెన్స్ చూసిన విధానం చూసిన వాళ్ళలో 2-3 ప్యాసింజర్లు డబ్బులు తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా నెక్స్ట్ వచ్చేసరికి ద కండక్టర్ వాజ్ స్టబ్ ఆన్, అంటే మొంకుబొట్టు మీద అలాగే ఉన్నాడు. అండ్ వాజ్ నాట్ విల్లింగ్ టు స్టార్ట్ ద బస్ అన్లెస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ మెట్. ఏదేమైనా సరే ఎంతమంది దిగినా దిగిపోయినా సరే ఆవిడ దిగి వెళ్ళిపోయేంత వరకు తాను బస్సుని స్టార్ట్ చేయను అని చెప్పేసి తను ముంకుపొట్టు మీద అట్లాగే ఉన్నాడు. తను ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ అనుకుంటున్నాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన ద ప్యాసింజర్స్ క్రిటిసైజ్డ్ సివియర్లీ అండ్ గాట్ డౌన్ ఫ్రమ్ ద బస్ అండ్ వెంట్ అవే. అందరూ కూడా అతన్ని బాగా నిందించారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా సివియర్లీ తీవ్రంగా. అట్లాగే బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా దిగి వెళ్ళిపోయారు. ద కండక్టర్ డిడ్ నాట్ గివ్ అప్. అయినప్పటికీ కూడా అతను తన ప్రయత్నం వదులుకోలేదు. హీ సెండ్ ద లేడీ విత్ ద డాగ్ అవే టు ద టాప్. చిట్ట చివరికి ఆ డాగ్ని తనని బస్ పైకి పంపించాడు. ఈ విధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం ఫిల్ చేయొచ్చు. తర్వాత కింద మనకి వొకాబులరీ టాపిక్ కింద మేకింగ్ యాడ్వర్బ్స్ బిట్టర్లీ, నెక్స్ట్ ఇంపిటరబ్లీ, వైలెంట్లీ అండ్ ఎవిడెంట్లీ ఆర్ సమ్ వర్డ్స్ యూ హ్యావ్ కమ్ అక్రాస్ ఇన్ ద స్టోరీ. ఇప్పుడు మనకి ఈ పైన డిస్కస్ చేసుకున్న ఈ వర్డ్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఈ డాగ్ స్టోరీ లెసన్లో వచ్చాయి మనకి. దీస్ ఆర్ యాడ్వర్బ్స్. ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ వర్డ్స్ విచ్ ఆర్ ఎండ్స్ విత్ ఎల్వై. ఎక్కువగా ఎల్వైతో ఎండ్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి అన్నీ కూడా యాడ్వర్బ్స్, క్రియా విశేషణాలు. ఏ ఫ్యూ వర్డ్స్ ఆర్ గివెన్ బిలో. కింద మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారు. మేక్ యాడ్వర్బ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ అండ్ యూజ్ దమ్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. సో ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్వర్బ్స్గా మార్చి విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ యాడ్వర్బ్స్ హ్యావ్ టు రైట్ ఓన్ సెంటెన్సెస్. వాటి సహాయంతో సొంత వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు. టేక్ కేర్ ఆఫ్ ద స్పెల్లింగ్ వెన్ యూ కన్వర్ట్ దీస్ ఇంటూ యాడ్వర్బ్స్. సో ఇచ్చిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాడ్వర్బ్గా మార్చేటప్పుడు కొన్ని స్పెల్లింగ్స్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగ్రీ ఉంది. దీన్ని యాడ్వర్బ్గా మార్చినప్పుడు మన యాంగిర్లీ వై ప్లేస్లో మనకి ఐ వస్తుంది అన్నమాట. సో అట్లాంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో జాగ్రత్త అంటున్నారు. సో యాంగ్రీని మనం యాడ్వర్బ్గా మారిస్తే యాంగిర్లీ. దాంతో మనకి ఓన్ సెంటెన్స్ ఒకటి ఎగ్జాంపుల్ చూస్తే ద యాజిటేటెడ్ హస్బెండ్ షౌటెడ్ ఎట్ హిజ్ వైఫ్ యాంగ్రీలీ. కోపంతో ఉన్న హస్బెండ్ తన భార్య పట్ల కోపంతో బిగ్గరగా అరిచాడు. నెక్స్ట్ తర్వాత వాడు వచ్చేసరికి వేగ్ మీన్స్ అస్పష్టమైనటువంటి. వేగ్లీ యాడ్వర్బ్ వచ్చేసరికి. నెక్స్ట్ దాంతో శాంపుల్ సెంటెన్స్ వచ్చేసరికి ఓన్ సెంటెన్స్ ఈ వ్యాగ్లీ రిమెంబర్డ్ ద మెమరీస్ ఆఫ్ ఈ చైల్డ్హుడ్. తన బాల్యానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అతనికి అస్పష్టంగా ఉన్నాయి. అంటే కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇండిగ్నెంట్ అంటే మనకి కోపంతో ఉండటం అనమాట. సో దాన్ని యాడ్వర్బ్గా మారిస్తే ఇండిగ్నెంట్లీ. మిస్టర్ శర్మ బిహేవ్డ్ ఇండిగ్నెంట్లీ బికాస్ ఆఫ్ ద అన్జస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ద పోలీస్ టువర్డ్స్ హిమ్. పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు ఈయన పట్ల చూపించిన వైఖరి ఏదైతుందో దాన్ని చూసి ఆయన బాగా తీవ్ర కోపంతో ఉన్నాడు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి
థ్రెటనింగ్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం యాడ్వర్బ్గా మారిస్తే థ్రెటనింగ్లీ. దాంతో మనకి రాసినటువంటి శాంపుల్ సెంటెన్స్ వచ్చేసరికి ద పోలీస్ కానిస్టేబుల్ మూవ్డ్ థ్రెటనింగ్లీ టువార్డ్స్ ద రోబర్. అతను బెదిరిస్తూ దొంగ ఎవరైతే ఉన్నాడో వాడి వెనకాల పరిగెడుతూ ఉన్నాడు. నెక్స్ట్ తర్వాత వర్డ్ వచ్చేసరికి హరీ. హరీని యాడ్వర్బ్గా మారిస్తే మనకి హరీడ్లీ. దాంతో శాంపుల్ సెంటెన్స్ వచ్చేసరికి ద విక్టమ్ వాస్ రష్డ్ హరీడ్లీ టు ద ఎమర్జెన్సీ వర్డ్. సో బాధితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అత్యవసరటువంటి చికిత్స వర్డ్ ఏదైతే ఉందో దాని వైపు వేగంగా తీసుకొస్తూ ఉన్నారు. ఈ విధంగా వర్డ్స్ని యాడ్వర్బ్స్గా మార్చి శాంపుల్ సెంటెన్సెస్ రాయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసరికి నౌ లుక్ ఎట్ ద వర్డ్ గివెన్ బిలో ఇన్ ఇటాలిక్. కింద మనకి ఇచ్చిన సెంటెన్స్లో ఇటాలిక్లో ఉన్నటువంటి వర్డ్ వచ్చేసరికి ఇమ్మూవబుల్. హీ వాజ్ ఇమ్మూవబుల్. ఇమ్ ఇస్ ద ప్రీఫిక్స్ యాడెడ్ టు ద వర్డ్ మూవబుల్. సో ఇక్కడ ఏం చేశారంటే మూవబుల్ అనే వర్డ్ ఏదైతే ఉందో దానికి ఇమ్ అనే ఒక ప్రీఫిక్స్ని యాడ్ చేశారు. ద ప్రీఫిక్స్ మేడ్ ఇమూవబుల్ అండ్ యాంటోనిమ్ ఆఫ్ మూవబుల్. ఎప్పుడైతే మూవబుల్ అనే వర్డ్ ఏదైతే ఉందో దానికి ఇమ్ యాడ్ చేశామో అది ఏమైందంటే ఈ మూవబుల్ అనే వాడికి యాంటోనిమ్ ఏర్పడింది అనమాట. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. మూవబుల్ అనే దానికి మూవబుల్ అంటే కదిల్చేది అని అర్థం. దానికి ఇమ్ అనే ప్రీఫిక్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇమ్మూవబుల్ అవుతుంది, అంటే కదల్చలేనిది అనమాట. సో కదిల్చే అనేది ఏదైతే ఉందో ఇమ్ యాడ్ చేస్తే ఇమ్మూవబుల్ అయింది కాబట్టి ఇది దీనికి యాంటోనిమ్ అయ్యింది. నౌ మేక్ మోర్ వర్డ్స్ విత్ ద ప్రీఫిక్స్ ఇమ్ విచ్ ఆర్ యాంటోనిమ్స్. కింద అట్లాగే ఇమ్ ఏదైతే ఉందో ఇమ్ ఉపయోగించి ఇలాంటి కొన్ని ఇంకా మూవబుల్ అనేది మనం ఎలా అయితే ఇమ్ యాడ్ చేసి ఇమ్మూవబుల్గా మార్చామో అలాంటి కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వర్డ్స్ రాసి ఇమ్ యాడ్ చేసి దానికి యాంటోనిమ్ రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్కి ఇమ్ యాడ్ చేస్తే ఇమ్మొబైల్. నెక్స్ట్ పొలైట్ అనే వర్డ్ తీసుకున్నాము. పొలైట్ అంటే మర్యాదపూర్వకంగా ఉన్నటువంటి అర్థం. దానికి ఇమ్ యాడ్ చేస్తే ఇంపొలైట్. సో పొలైట్కి ఇంపొలైట్ ఆపోజిట్ వర్డ్, మర్యాద లేని. మోడెస్ట్ ఇమ్ యాడ్ చేసాము, ఇమ్మోడెస్ట్. నెక్స్ట్ మోరల్ ఇమ్ యాడ్ చేసాము, ఇమ్మోరల్. నెక్స్ట్ తర్వాత పేషెంట్ ఇమ్ యాడ్ చేసాము, ఇంపేషెంట్ అంటే ఇంపేషెంట్ సహనం లేకపోవటము. నెక్స్ట్ మెచ్యూర్ ఇమ్ యాడ్ చేసాము, ఇమ్మెచ్యూర్. మెజరబుల్ లెక్కించదగింది ఇమ్ యాడ్ చేసాము, ఇమ్మెజరబుల్. నెక్స్ట్ మోర్టల్ ఇమ్ యాడ్ చేసాము, ఇమ్మోర్టల్ శాశ్వతము అశాశ్వతము. ఈ విధంగా వర్డ్స్ తీసుకున్నాము, దానికి ఇమ్ యాడ్ చేసాము, దానివల్ల యాంటోనిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రేమ్ అయ్యాయి. నెక్స్ట్ తర్వాత ఇన్ గ్రూప్స్ ఆఫ్ 5 క్రియేట్ ఏ వర్డ్ వెబ్ ఆర్ కోలకేషన్ చార్ట్ ఆఫ్ ద వర్డ్స్ విత్ ప్రీఫిక్స్ ఐఎల్ అండ్ ఐఎన్. కింద మనకి ఐఎల్తో అట్లాగే ఐఎన్ ఏవైతే ఉందో వాటితో ప్రీఫిక్స్ వర్డ్ కోలకేషన్ ఏదైతే ఉందంటే ఒక మాటలో చెప్పాలంటే వర్డ్ వెబ్ ఏదైతే ఉందో ఏర్పాటు చేయండి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లాజికల్ అన్నాడు. దానికి ఇటువైపు బాక్స్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ మనం ఐఎల్ యాడ్ చేయాలి. ఇటువైపు ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఐఎన్ యాడ్ చేసి ఆపోజిట్ వర్డ్స్ ఫ్రేమ్ చేయాలన్నమాట. ప్రీఫిక్స్లు యాడ్ చేసి పెయిన్ ఎలా చేస్తాం అట్లాగే. లాజికల్కి ఐఎల్ యాడ్ చేశాడు, ఇల్లాజికల్. తర్వాత లిటరేట్ అంటే చదువుకున్న వాళ్ళు, అక్షరాస్యులు. దానికి ఐఎల్ యాడ్ చేస్తే ఇలిటరేట్ అంటే నిరక్షరాస్యులు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అని అర్థము. లీగల్ న్యాయబద్ధమైంది, ఐఎల్ యాడ్ చేస్తే ఇల్లీగల్ న్యాయబద్ధం కానిది అని అర్థము. లెజిబుల్ కంటికి కనిపించేది, ఐఎల్ యాడ్ చేస్తే ఎలిజిబుల్. నెక్స్ట్ లిజిమేట్, దానికి ఐఎల్ యాడ్ చేస్తే ఇలిజిమేట్. నెక్స్ట్ లిమిటబిలిటీ, ఐఎల్ యాడ్ చేస్తే ఇల్లిమిటబిలిటీ. తర్వాత ఇటువైపు ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఐఎన్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూర్ ఐఎన్ యాడ్ చేస్తే ఇన్సెక్యూర్. సిన్సియర్ ఐఎన్ యాడ్ చేసాము, ఇన్సిన్సియర్. అడెక్వేట్ ఐఎన్ యాడ్ చేసాము, ఇన్అడిక్వేట్. యాక్యురేట్ మీన్స్ ఖచ్చితమైన, ఐఎన్ యాడ్ చేసాము, ఇన్యాక్యురేట్. నెక్స్ట్ ఎబిలిటీ సామర్థ్యము, ఐఎన్ యాడ్ చేసాము, ఇనేబిలిటీ సామర్థ్యం లేకపోవటము. యాక్సెసిబుల్ దానికి ఐఎన్ యాడ్ చేసాము, యాక్సెసిబుల్ అంటే చేయడానికి తగినది అని అర్థము. ఐఎన్ యాడ్ చేసాము, ఇన్యాక్సెసిబుల్. ఈ విధంగా ఇక్కడ ఐఎల్ యాడ్ చేసి ఇక్కడ ఐఎన్ ఇన్ అనే ప్రీఫిక్స్ యాడ్ చేసి ఈ వర్డ్స్కి మనం యాంటోనిమ్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ గ్రామర్ వచ్చేసరికి ఫ్రేజల్ వెబ్స్. ఈ టాపిక్ మీద మనకి గ్రామర్ టాపిక్ ఇవ్వడం జరిగింది. ద సెంటెన్స్ బిలో ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ యూ హ్యావ్ రీడ్. డాగ్ ఈ లెసన్ నుంచి కింద మనకు ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ద ఫ్రేజ్ ఇన్ ఇటాలిక్ ఈజ్ ఏ ఫ్రేజల్ వెర్బ్. సో ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి ఇటాలిక్ ఏదైతే ఉందో అది మనకి ఈ లెసన్లో తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాక్ అవే ఫ్రమ్ ద ఓల్డ్ డకోటా, దానిలో వాక్ అవే ఏదైతే ఉందో అది ఇటాలిక్లో ఉండదన్నమాట. సో దీన్ని మనం ఫ్రేజల్ వెబ్ అంటాము.
ఏ ఫ్రేజల్ వెర్బ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. సో వేటిని మనం ఫ్రేజల్ వెర్బ్స్ అని పిలుస్తాము అంటే ఏ వెర్బ్ ఒక క్రియాపదము ప్లస్ ఏ ప్రపోజిషన్ ఒక ప్రపోజిషన్. ఈ రెండింటి కాంబినేషన్తో ఉన్న వాటిని మనం ఫ్రేజల్ వెర్బ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ వాక్ వెర్బ్, అవే ప్రపోజిషన్. ఈ రెండింటి కాంబినేషన్తో ఉన్న వాటిని మనం ఫ్రేజల్ వెర్బ్స్ అంటాము. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెక్ ఇన్. సో చెక్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి వెర్బ్, ఐఎన్ ఇన్ ఏదైతే ఉందో అది ప్రపోజిషన్. ఆర్ ఏ వెర్బ్ ఆర్ ఎన్ యాడ్ వెర్బ్. కొన్ని సందర్భాల్లో వెర్బ్ యాడ్ వెర్బ్ కాంబినేషన్తో కూడా ఫ్రేజల్ వెర్బ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డౌన్. ఎగ్జాంపుల్ మనకు బ్రేక్ డౌన్ ఇచ్చారు. వెన్ దే ఆర్ యూజ్డ్ టుగెదర్. సో ఎప్పుడైతే ఈ యొక్క వెర్బ్ ప్రిపోజిషన్ కాంబినేషన్తో ఉన్నవి లేదా వెర్బ్ యాడ్ వెర్బ్ కాంబినేషన్తో ఉన్న వాటిని మనం ఫ్రేజల్ వెర్బ్స్ అంటాం కదా. వాటిని రెండింటిని కలిపి మనం ఉపయోగించినప్పుడు దే యూజువల్లీ టేక్ ఆన్ ఏ డిఫరెంట్ మీనింగ్. రెండింటిని కలిపి ఉపయోగించినప్పుడు అవి విడివిడిగా ఇచ్చే మీనింగ్ కాకుండా రెండింటిని కలిపి ఇచ్చినప్పుడు అవి ఇంకొక కొత్త సపరేట్ మీనింగ్ ఇస్తాయన్నమాట. టు దట్ ఆఫ్ ద ఒరిజినల్ వెర్బ్. మామూలుగా ఒరిజినల్ వెర్బ్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ వాక్ అంటే నడవటము. ఇక్కడ ఎవే అనే ప్రపోజిషన్తో కలిపి వాక్ అవే అంటే దూరంగా వెళ్ళిపోవడము, టు మూవ్ అవే అని చెప్పేసి. వాక్ అవే ఫ్రమ్ ద ఓల్డ్ డకోటా. వాక్ అవే ఈజ్ ద ఫ్రేజల్ వెర్బ్ విచ్ మీన్స్, దాని అర్థం ఏంటంటే టు మూవ్ అవే, అక్కడి నుంచి వెళ్ళిపోవటము. ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వెర్బ్స్ అండ్ యూజ్ దెమ్ అప్రాప్రియేట్లీ ఇన్ సెంటెన్సెస్. సో కింద మనకు కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ ఇచ్చారు. వాటికి ముందు ఆ ఫ్రేజల్ వెర్బ్ యొక్క మీనింగ్ ఏంటో రాయండి. నెక్స్ట్ దాన్ని ఉపయోగించుకొని ఒక సెంటెన్స్ కూడా రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి వాక్ ఇన్. వాక్ ఇన్ అంటే మీనింగ్ వచ్చేసరికి టు ఎంటర్ ఇన్సైడ్ ఏ ప్లేస్. ఏదైనా ఒక ప్రదేశం లోపలికి ప్రవేశించడము. దాంతో మనకి శాంపుల్ సెంటెన్స్ వచ్చేసరికి టూ బర్గ్లర్స్. ఇద్దరు దొంగలు వాక్డ్ ఇన్ ద బార్ ఆర్మ్డ్ విత్ బిగ్ గన్స్. సో చేతుల్లో 2 గన్నులు తీసుకొని ఇద్దరు దొంగలు లోపలికి వచ్చారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వాక్అవుట్. వాక్అవుట్ అనే ఫ్రేజల్ వెర్బ్ మీనింగ్ వచ్చేసరికి టు సడన్లీ లీవ్ ఏ పర్సన్ హూ నీడ్స్ యూ. మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అకస్మాత్తుగా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవటము. దాని యొక్క శాంపుల్ సెంటెన్స్ వచ్చేసరికి హర్ హస్బెండ్ హ్యాడ్ వాక్డ్ అవుట్ ఆన్ హర్ ఏ ఇయర్ బిఫోర్. ఒక సంవత్సరం క్రితము ఆమె భర్త తను వదిలేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ టేక్ అవే. టేక్ అవే మీన్స్ టు రిమూవ్ సంథింగ్. దేన్నైనా తొలగించడము. దానికి సంబంధించి మనకి శాంపుల్ సెంటెన్స్ ద ప్రొటెస్టర్స్ వర్ అరెస్టెడ్ అండ్ టేకెన్ అవే బై ద పోలీస్. ఎవరైతే నిరసనకు దిగారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి జైలుకి తరలించారు. తర్వాత ఫ్రేజల్ వెర్బ్ వచ్చేసరికి టేకప్. టేకప్ మీన్స్ టు స్టార్ట్ డూయింగ్ సంథింగ్ రెగ్యులర్లీ యాజ్ ఎ హ్యాబిట్, జాబ్ ఆర్ ఇంట్రెస్ట్. ఏదైనా ఒక పని చేయడం మొదలు పెట్టడం క్రమం తప్పకుండా. అది ఒక అలవాటుగా కావచ్చు, ఒక ఉద్యోగ పనిగా కావచ్చు, ఒక ఆసక్తితో కావచ్చు. ఎగ్జాంపుల్ షమిత టుక్ అప్ ఏ జాబ్ యాజ్ ఏ రిసెప్షనిస్ట్ అట్ ఏ మెడికల్ స్టోర్. మెడికల్ స్టోర్లో తను రిసెప్షనిస్ట్గా జాయిన్ అయిందంట. నెక్స్ట్ తర్వాత ఫ్రేజల్ వెర్బ్ టేక్ ఇన్. టేక్ ఇన్ అంటే మీనింగ్ వచ్చేసరికి టు అండర్స్టాండ్ అండ్ రిమెంబర్ సంథింగ్ దట్ యు హియర్ ఆర్ రీడ్. అర్థం చేసుకోవడము. మనం విన్నది కానీ చదివింది ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడము. హీ వాజ్ హోమ్లెస్ సో వీ టుక్ హిమ్ ఇన్. మనకి శాంపుల్ సెంటెన్స్ అది. తర్వాత టేక్అవుట్. టేక్అవుట్ అంటే మీనింగ్ వచ్చేసరికి టు కిల్ సంబడి ఆర్ డిస్ట్రాయ్ సంథింగ్. ఎవరైనా చంపడము లేదా దాన్ని నాశనం చేయడము. దాని యొక్క శాంపుల్ సెంటెన్స్ వచ్చేసరికి ద నైట్ బాంబింగ్ రైడ్ టు ద బ్రిడ్జ్. ఆ బాంబింగ్ రైడ్ క్యాంపెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిడ్జిని నేలకూల్చారు. నెక్స్ట్ తర్వాత గివ్ అవే. గివ్ అవే మీన్స్ టు ప్రెజెంట్ సంథింగ్. ఏదన్నా అందించడము. శాంపుల్ సెంటెన్స్ వచ్చేసరికి ద మినిస్టర్ గేవ్ అవే ద ప్రైజెస్ ఎట్ ద కమ్యూనిటీ ఫెయిర్. మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వేడుకలో ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత గివ్ ఇన్. గివ్ ఇన్ అంటే టు స్టాప్ కంపీటింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్ అండ్ యాక్సెప్టింగ్ దట్ యు కెనాట్ విన్. సో పోటీ పడటం కానీ వాదించడం కానీ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మేము గెలము అని చెప్పేసి అంగీకరించడము. దాన్ని మనం గివ్ ఇన్ అని చెప్పేసి అంటాము. శాంపుల్ సెంటెన్స్ వచ్చేసరికి మరియా షరపోవా రిఫ్యూజ్డ్ టు గివ్ ఇన్ అండ్ వెంట్ ఆన్ టు విన్ ద సెట్. తను ఓటమిని అంగీకరించకుండా ఆ సెట్లో గెలవాలని చెప్పేసి తను ప్రయత్నిస్తూ ఉంది. నెక్స్ట్ తర్వాత గివ్ అప్. టు స్టాప్ ట్రయింగ్ టు డూ సంథింగ్. స్టాప్ ఆపడము. ఇంతకు ముందు నుంచి చేస్తున్న పని ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి ప్రయత్నించడము. హీ గేవ్ అప్ స్మోకింగ్. అతనికి ఉన్నటువంటి స్మోకింగ్ అనే అలవాటును తాను వదిలేశాడు. నెక్స్ట్ పుట్ ఇన్. పుట్ ఇన్ అంటే మనకి మీనింగ్ వచ్చేసరికి
టు స్పెండ్ ఏ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైం డూయింగ్ సంథింగ్ ఆర్ మేక్ ఏ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ డూయింగ్ సంథింగ్. ఏదైనా ఒక దానికి సంబంధించి ప్రత్యేకంగా సమయం కేటాయించడము, లేకపోతే కొంత అమౌంట్ ఏదైతే ఉందో ఏదైనా ఒక పని చేయడానికి మనం కేటాయించడము. ఆల్ ద యాక్టర్స్ పుట్ ఇన్ గ్రేట్ పెర్ఫార్మెన్సెస్. అందరు నటులు కూడా ఈ సినిమాలో మంచి నటన కనబరచడానికి వాళ్ళ యొక్క మంచి ప్రదర్శన ఏదైతే ఉందో అది చూపించారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి పుట్ అవే మీన్స్ టు సేవ్ యాన్ అమౌంట్ ఆఫ్ మనీ. కొంత మొత్తంలో అమౌంట్ని దాచిపెట్టడం. విత్ హర్ మిగ్గర్ ఇన్కమ్, మిగ్గర్ అంటే వెరీ స్మాల్ అని అర్థము. షీ ట్రైడ్ హార్డ్ టు పుట్ అవే ఫర్ ఫ్యూచర్ నీడ్స్. తనకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువైనా సరే తన భవిష్యత్తులో అవసరాల కోసము తను ఎంతో కొంత దాచడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది. పుట్ అవుట్ మీన్స్ టు మేక్ సంథింగ్ స్టాప్ బర్నింగ్ ఆర్ ఎక్స్టింగ్విష్. కాలిపోతున్నా లేకపోతే ఏదైనా ఏదైతుందో దాన్ని ఆర్పివేయటము. ఫైర్ ఫైటర్స్ సూన్ పుట్ ద ఫైర్ అవుట్. అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో తొందరలోనే వాళ్ళ మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. నెక్స్ట్ తర్వాత ద ప్యాసివ్ మీన్స్ ప్యాసివ్ వాయిస్. కంపేర్ ద 2 సెంటెన్సెస్ గివెన్ బిలో. కింద మనకి 2 సెంటెన్సెస్ ఇచ్చారు. ఫస్ట్ వన్, రమేష్ పెయింటెడ్ ద వాల్స్. రమేష్ అనే వ్యక్తి గోడలు ఏవైతే ఉన్నాయో వాటికి పెయింటింగ్ చేశాడు. నెక్స్ట్ కింద ద వాల్స్ వర్ పెయింటెడ్ బై రమేష్. గోడలు ఏవైతే ఉన్నాయో అవి రమేష్ చేత పెయింట్ చేయబడ్డాయి. తర్వాత వచ్చేసరికి ద ఫస్ట్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ ఫామ్. సో మనకి ఇచ్చినటువంటి 2 వాక్యాల్లో మొదటి వాక్యం ఏదైతే ఉందో ఏది రమేష్ పెయింటెడ్ ద వాల్స్ ఏదైతే ఉందో అది యాక్టివ్ వాయిస్లో ఉంది. అండ్ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ ఫామ్. రెండో సెంటెన్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి ప్యాసివ్ వాయిస్లో ఉంది. వెన్ ద పర్సన్ డూయింగ్ ద యాక్షన్ మీన్స్ రమేష్ ఈజ్ ద సబ్జెక్ట్. స్టార్టింగ్లో ఫస్ట్ దాంట్లో రమేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఒక పని చేస్తున్నప్పుడు వి యూస్ ద వెర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్. వెర్బ్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్టివ్ వాయిస్లో ఉపయోగించాము. వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ వాట్ ద యాక్షన్ ఈజ్ డైరెక్టెడ్. సో తను చేసే పని ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పని గురించి మనం అక్కడ చెప్పినప్పుడు ద వాల్స్ వి యూస్ ద వెర్బ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ వెర్బ్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించాము. వి టాక్డ్ అబౌట్ రమేష్ బట్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ మొదటి వాక్యంలో మనం రమేష్ పెయింటెడ్ ద వాల్స్. రమేష్ గోడలకి పెయింట్ వేశాడని చెప్పాము. అంటే ఫస్ట్ సెంటెన్స్లో వి టాక్డ్ అబౌట్ రమేష్, మనం రమేష్ గురించి మాట్లాడాము. బట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ కానీ సెకండ్ సెంటెన్స్లో వచ్చేసరికి వీ టాక్డ్ అబౌట్ వాట్ హ్యాపెన్ టు ద వాల్స్. రెండో సెంటెన్స్లో మనం ఏం చెప్పాము, గోడలకి ఏం జరిగిందో చెప్పాము. ఏం చెప్పాము, ద వాల్స్ వర్ పెయింటెడ్ బై రమేష్. గోడలు రమేష్ చేత పెయింట్ చేయబడ్డాయి అని చెప్పాము. సో ఫస్ట్ సెంటెన్స్లో రమేష్ గురించి చెప్తే సెకండ్ సెంటెన్స్లో గోడలకి ఏం జరిగాయో చెప్పాము మనం. అంటే ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో అతను యాక్టివ్గా ఉంటే సెకండ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది యాక్టివ్గా ఉంది మనకి. ఇన్ ద ప్యాసివ్ సెంటెన్స్ వి యూస్ బై ప్లస్ ఏజెంట్ టు యాడ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో మనం బై అట్లాగే ఏజెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగిస్తాము. ఎందుకు, ముఖ్యమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో అది తెలియజేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏజెంటే మనకి రమేష్, దట్ ఈస్ బై రమేష్. వీ కెన్ లీవ్ అవుట్ బై ప్లస్ ఏజెంట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. కొన్ని సందర్భాల్లో ఈ ఏజెంట్ బై ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా ప్యాసివ్ వాయిస్లో మనం వదిలేస్తాము. ఎప్పుడు అంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా మెన్షన్ చేయకపోతే ప్రత్యేకంగా బై రమేష్ కానీ బై ఏజెంట్ ఏదైతే ఉందో మనం రాయాల్సినటువంటి అవసరం ఉండదు. ఎగ్జాంపుల్ అంటే బై సబ్జెక్టు రాని ఎగ్జాంపుల్స్ మనకు చెప్తున్నారు. ఆల్ ద స్టూడెంట్స్ వర్ గివెన్ స్వీట్స్ ఎస్టర్డే. మై రూమ్ ఈజ్ క్లీన్డ్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఆన్ వరల్డ్ వైడ్ కన్జర్వేషన్ హ్యావ్ బీన్ మేడ్. ఇలాంటి వాటిలో మనకి బై సబ్జెక్ట్ అనేవి ఉండవు. యూజ్ ద వర్డ్స్ గివెన్ బిలో అండ్ ఫ్రేమ్ సెంటెన్సెస్ యూజింగ్ ద ప్యాసివ్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్. సో కింద మనకి కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. అన్నిట్లో యాక్టివ్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో జంబులుగా ఉన్నాయి, వాటిని రీఅరేంజ్ చేసి ప్యాసివ్ టైప్లో రాయండి అని చెప్పేసి అంటున్నారు. ప్యాసివ్ ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ అని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. రైస్, కల్టివేట్, గ్యాంగ్టక్ వ్యాలీ అండ్ కోస్టల్ రీజియన్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. రైస్ ఈజ్ కల్టివేటెడ్ ఇన్ గ్యాంగ్టక్ వ్యాలీ అండ్ కోస్టల్ రీజియన్. తర్వాత ద డాక్యుమెంట్స్ సైన్ ప్రిన్సిపల్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ద డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ సైన్డ్ బై ద ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసరికి తాజ్మహల్ బిల్డ్ షాజహాన్, సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్ ఉంటుంది. సో తాజ్మహల్ వాజ్ బిల్ట్, సింపుల్ పాస్ట్ కాబట్టి తాజ్మహల్ ఒకటే కాబట్టి సింగులర్ కాబట్టి వాజ్ పెడతాము. రూల్ నెంబర్ 4 V3 పెడతాము. రూల్ నెంబర్ 4
రూల్ నెంబర్ 3 V3 రాస్తాము. రూల్ నెంబర్ 4 బై తర్వాత ఏజెంట్ షాజహాన్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మలేరియా వైరస్ ట్రాన్స్మిట్ ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో. ఎనాఫిలస్ అంటే దోమ పేరు అనమాట. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మలేరియా వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. వైరస్ సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాము. ద కేస్ సాల్వ్, పోలీస్ అండ్ 2 persons అరెస్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ బీని యాడ్ చేస్తాం మనం. ద కేస్ హ్యాస్ బీన్ సాల్వ్డ్ అండ్ 2 persons హ్యావ్ బీన్ అరెస్టెడ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనకి మెనీ హౌసెస్ అండ్ లైవ్స్ డిస్ట్రాయ్ ద వోల్కానిక్ ఎరప్షన్ ఇన్ మిస్టర్ ఎట్నా. సింపుల్ పాస్ట్. మెనీ హౌసెస్ అండ్ లైవ్స్ సింపుల్ పాస్ట్ మనకి ప్లూరల్ కాబట్టి వర్ తీసుకున్నాము. వర్ డిస్ట్రాయిడ్ బై ద వోల్కానిక్ ఎరప్షన్ ఇన్ ఎంటీ ఎట్నా. ద అల్ట్రావైలెట్ రేస్ ప్రివెంట్ ద ఓజోన్ లేయర్ అండ్ ఎంటరింగ్ ద ఎర్త్ సర్ఫేస్. సింపుల్ ప్రెజెంట్. సో దాన్ని ప్యాసివ్ ఫామ్లోకి రాస్తే ద అల్ట్రావైలెట్ రేస్ ప్లూరల్ కాబట్టి ఆర్ తీసుకున్నాము. ఆర్ ప్రివెంటెడ్ బై ద ఓజోన్ లేయర్ ఫ్రమ్ ఎంటరింగ్ ద ఎర్త్ సర్ఫేస్. నెక్స్ట్ ద ఫీల్డ్ కన్వర్ట్ ప్లేగ్రౌండ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్. ద ఫీల్డ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ఏ ప్లేగ్రౌండ్. సో ఈ విధంగా ఇచ్చిన వాటి యొక్క టెన్స్ ప్రకారము యాక్టివ్ నుంచి మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు. అన్స్క్రాంబుల్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు మేక్ మీనింగ్ఫుల్ వన్స్. కింద మనకి సెంటెన్స్ మీనింగ్ఫుల్లే కానీ వాటిలో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జంబుల్ చేశారనమాట. అంటే వెనక్కి ముందుకి మార్చడం జరిగింది. సో వాటిని స్క్రాంబుల్గా చేసి మీనింగ్ఫుల్ వన్స్గా మార్చండి అని చెప్పేసి అంటున్నారు. సో రికార్డ్స్ ఫ్లయింగ్ మెనీ హూ అమెరికన్ ఏవియేటర్ వాస్ యాన్ అమేలియా ఇయర్ హార్ట్ సెట్. దాన్ని మనం మీనింగ్ఫుల్గా మార్చితే అమేలియా అర్హాట్ హూ వాస్ యాన్ అమెరికన్ ఏవియేటర్ సెట్ మెనీ ఫ్లయింగ్ రికార్డ్స్ అట్లా మార్చి రాయొచ్చు. సెకండ్ వన్ ద ఫస్ట్ అక్రాస్ ఉమెన్ సోలో టు ఫ్లై ద అట్లాంటిక్ ఓషన్ షీ బికేమ్. దాన్ని మనం చేంజ్ చేసి రాస్తే షీ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ టు ఫ్లై ద అట్లాంటిక్ ఓషన్ సోలో. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి ఏ ఫ్లైట్ July 1937 the globe Earhart disappeared to circumnavigate somewhere over Pacific enduring. దీన్ని మనం రీఅరేంజ్ చేసి రాస్తే ఇన్ July 1937 during a flight to circumnavigate the globe Earhart disappeared somewhere over the Pacific. Next fourth one was never found and she was officially declared plane wreckage lost at sea. Her plane wreckage was never found and she was officially declared lost at sea. Next fifth one century her disappearance remains of the one of the greatest unsolved mysteries 20th. వీటిని మారిస్తే her disappearance remains one of the greatest అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఆఫ్ ద 20th century. ఈ విధంగా అన్స్క్రాంబుల్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసి వర్డ్స్ని మీనింగ్ఫుల్ సెంటెన్సెస్గా మనం ఫ్రేమ్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎడిటింగ్. యూజ్ క్యాపిటల్ లెటర్స్ కామాస్ అండ్ ఫుల్ స్టాప్స్ టు ఎడిట్ దిస్ పారాగ్రాఫ్. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఎడిట్ చేసి ఎక్కడెక్కడైతే కామాస్ ఫుల్ స్టాప్స్ అవసరమో అక్కడ, నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడైతే రాయలేదో వాటిని రాసి రీరైట్ ద పారాగ్రాఫ్ అని చెప్పేసి అంటున్నారు. కొంచెం చిన్నగా ఉంటే కొంచెం పక్కన రాయడం జరిగింది, అది ఒకసారి చూస్తే ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ దెర్ ఆర్ ఫ్రీక్వెంట్ రిపోర్ట్స్ అబౌట్ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ UFOs which people claimed to have seen flying in the sky and which are believed to be spaceships carrying aliens from other planets. Some people have been evidences to support their observations. They said that they have found mysterious objects in paddy fields. Some others, after seeing a film on space, said that they had seen unusual objects flying in the sky. Public panicked. There were arguments and discussions all over the country. Police were on red alert.
Many community centers were established. People became more vigilant. Gradually, the number of sightings reduced. సో ఈ విధంగా ఇచ్చినటువంటి ఎడిటింగ్ ప్యారా ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ లెటర్స్, కామాస్, ఫుల్ స్టాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని మళ్ళీ రీరైట్. నెక్స్ట్ లిజనింగ్ కింద మనకి డూ యూ లైక్ రిడిల్స్ అంటే చిక్కు ప్రశ్నలు అంటాము. మీకు రిడిల్స్ అంటే ఇష్టమేనా? నెక్స్ట్ ఆ రిడిల్స్ మేక్ అస్ థింక్ అండ్ అటెంప్ట్ టు సాల్వ్ పజిల్స్ త్రూ వేరియస్ వేస్ అండ్ మీన్స్. చిక్కు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఇచ్చే పజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిఫరెంట్గా ఆలోచించేలాగా చేస్తాయి. రీడ్ దిస్ రిడిల్ అవుట్ లౌడ్ అండ్ ఫైండ్ ఆన్సర్స్ టు ఇట్. కింద కొన్ని రిడిల్స్ ఇవ్వడం జరిగిందంట. అవి ఒకసారి చదివి వాటికి ఆన్సర్స్ వెతికి పట్టుకోండి. యూ కెన్ ఆల్సో డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్లా ఆన్సర్స్ వెతికి పట్టుకునే క్రమంలో మీరు మీ ఫ్రెండ్స్తో కూడా సంప్రదించవచ్చు. యూ విల్ నోటీస్ దట్ వీ స్పీక్ అవుట్ వాట్ వీ థింక్. అట్లాగే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాని గురించి బయటికి మాట్లాడవచ్చు. దిస్ ఈజ్ నోన్ యాజ్ థింక్ అలౌడ్ ప్రోటోకాల్. సో ఇలా ఆన్సర్ని ఎతుకు పట్టుకునే క్రమంలో మన మనసులో అనిపించే భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి వ్యక్తపరిచేటటువంటి ఈ ఆలోచన ఏదైతుందో దాన్ని థింక్ అలౌడ్ ప్రోటోకాల్ అని చెప్పేసి అంటాము. యాజ్ యూ సాల్వ్ ద రిడిల్స్, ఈ చిక్కు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసే క్రమంలో స్పీక్ అవుట్ ఆల్ ద ఐడియాస్ దట్ కమ్ టు యువర్ మైండ్ టు సాల్వ్ ఇట్. దానికి సమాధానం వెతికే ప్రయత్నంలో సాల్వ్ చేసే క్రమంలో మీ మనసులో వచ్చినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పండి అని. సో ఫస్ట్ రిడిల్ 1 వచ్చేసరికి చిక్కు ప్రశ్న 1 చూద్దాం మనం. ఏ ఫార్మర్ రిటర్న్స్ ఫ్రమ్ ద మార్కెట్. ఒక రైతు మార్కెట్ నుంచి వస్తూ ఉన్నాడు. వేర్ హీ బాట్ ఏ గోట్. అక్కడ అతను ఒక మేకను కొన్నాడు. ఏ క్యాబేజ్ కొన్నాడు. అండ్ ఏ వుల్ఫ్, ఒక తోడేలు కొన్నాడు. వాట్ ఏ క్రేజీ మార్కెట్. ఆన్ ద వే హోమ్, అతను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఈ మస్ట్ క్రాస్ ఏ రివర్. అవి మూడింటిని తీసుకొని వచ్చేటప్పుడు అతను ఒక నది దాటుకుని రావాలి. ఈస్ బోట్ ఈజ్ స్మాల్. సో అతను వెళ్ళేటటువంటి తన బోట్ ఏదైతుందో చాలా చిన్నది. అండ్ వోంట్ ఫిట్ మోర్. దాంట్లో ఎక్కువగా పట్టవు. ఏం పట్టవు? అండ్ వోంట్ ఫిట్ మోర్ దాన్ వన్ ఆఫ్ హీస్ పర్చేజెస్ అంటే కొనుగోలు అంటాం. అతను కొన్నటువంటి 3 వాటిల్లో కేవలం ఏదైనా ఒకటే పడుతుందంట. హీ కెనాట్ లీవ్ ద గోట్ అలోన్ విత్ ద క్యాబేజ్. సో కాబట్టి తనతో పాటు తీసుకొచ్చినటువంటి తన మేక ఏదైతుందో దాన్ని మేకని క్యాబేజీని రెండింటిని వదులుతాను రాలేడు. ఎందుకంటే అలా కనుక వదిలేస్తే బికాస్ ద గోట్ వుడ్ ఈట్ ఇట్. క్యాబేజీని వదిలేసి గోట్ని వదిలేసాడు అనుకో, మేక ఏం చేస్తుంది? ఉల్ఫ్ని తీసుకుని వెళ్ళొచ్చేలోగా అతను తీసుకొచ్చినప్పుడు క్యాబేజీ మొత్తాన్ని తినేస్తుంది. నాట్ హీ క్యాన్ లీవ్ ద గోట్ అలోన్ విత్ ద ఉల్ఫ్. సో క్యాబేజీని తీసుకుని మళ్ళీ వెనక్కి వద్దాము అనుకుంటే గోటు అట్లా అంటే మేకని, అట్ ద సేమ్ టైం ఉల్ఫ్ తోడేలు ఏదైతుంది రెండింటిని వదిలేస్తే ఉల్ఫ్ ఏదైతుందో అది ఏం చేస్తుంది? బికాస్ ద గోట్ వుడ్ బీ ఈటెన్. ఉల్ఫ్ ఏం చేస్తుంది? గోట్ని, మేకని తినేస్తుంది అనమాట. సో అంటే దేన్ని ఒకదాన్ని తీసుకెళ్ళినా సరే ఇంకోటి ఖచ్చితంగా అతను లాస్ అవ్వాల్సి వస్తుంది అనమాట. హౌ కెన్ ద ఫార్మర్ గెట్ ఎవ్రీథింగ్ ఆన్ ద అదర్ సైడ్ ఇన్ దిస్ రివర్ క్రాసింగ్ ప్రెజల్. సో ఈ విధంగా ఈ మూడిట్లో ఏ ఒక్కదాన్ని కూడా అతను నష్టపోకుండా మూడింటిని అతను ఇక్కడి నుంచి అటువైపుకి ఎలా తీసుకెళ్ళగలడు. ఇదే మనకి అడుగుతున్నటువంటి చిక్కు ప్రశ్న. సో ఒకసారి ఈ చిక్కు ప్రశ్నకు ఆన్సర్ చూస్తే, ఫస్ట్ ద ఫార్మర్ విల్ టేక్ ద గోట్ విత్ హిమ్ ఇన్ ద బోట్ అండ్ డ్రాప్ హిమ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రివర్. సో తను ఏం చేయాలంటే తనతో పాటు ఫస్ట్ మేకను ఏదైతే ఉందో తన్ని బోట్లో ఎక్కించుకుని నదికి అవతల వైపున పెట్టాలి. ఎందుకని? ఉల్ఫ్ ఏదైతే ఉందో తోడేలు క్యాబేజీని తింది కాబట్టి. దెన్ ఆ తర్వాత హీ విల్ రో బ్యాక్ టు ద అదర్ సైడ్. నెక్స్ట్ హీ విల్ టేక్ ద క్యాబేజ్ విత్ హిమ్ టు ద అదర్ సైడ్. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి తనతో పాటు క్యాబేజీని తీసుకెళ్ళాలి. హీ విల్ డ్రాప్ ద క్యాబేజ్ దేర్ అండ్ బ్రింగ్ బ్యాక్ ద గోట్ విత్ హిమ్. ఆ తర్వాత మళ్ళీ క్యాబేజ్ అక్కడ పెట్టేస్తే అంతకుముందు దింపినటువంటి గోట్ ఏదైనా తినేస్తుంది కాబట్టి దాన్ని దింపేసి వచ్చే క్రమంలో ఏం చేయాలంటే తనతో పాటు క్యాబేజీని దింపేసి గోట్ని మళ్ళీ తనతో పాటు వెనక్కి తీసుకురావాలి. అండ్ బ్రింగ్ బ్యాక్ ద గోట్ విత్ హిమ్. ఆన్ రీచింగ్ ద అదర్ సైడ్, ఇటువైపు వచ్చిన తర్వాత ద గోట్ హీ విల్ డ్రాప్ ద గోట్ దేర్ అండ్ టేక్ ద ఉల్ఫ్ విత్ హిమ్ టు బి డ్రాప్డ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రివర్. తనతో పాటు అప్పుడు టేక్ ద ఉల్ఫ్ అండ్ రీచింగ్ ద అదర్ సైడ్ విత్ ద గోట్ హీ విల్ డ్రాప్ ద గోట్ దేర్. సో ఉల్ఫ్ ప్లేస్లోనేమో మళ్ళీ గోట్ని అక్కడ దించేసి అండ్ టేక్ ద ఉల్ఫ్ విత్ హిమ్, తోడేలు తనతో పాటు తీసుకెళ్ళి నదికి అవతల పక్కన ఉన్నటువంటి అండ్ టు బి డ్రాప్డ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రివర్. నదికి అవతల పక్క ఆల్రెడీ క్యాబేజ్ పెట్టాడు కదా, ఆ క్యాబేజ్ దగ్గర తోడేల్ని పెడతాడు. హీ విల్ లీవ్ ద క్యాబేజ్ విత్ ద ఉల్ఫ్ అండ్ దెన్
స్టార్ట్ హీజ్ రివర్స్ జర్నీ. ఉల్ఫ్ క్యాబేజీని వదిలేసి మళ్ళీ వెనక్కి రావాలి తన యొక్క గోటు కోసం. ఫైనల్లీ ఆన్ రీచింగ్ ద డెస్టినేషన్, గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత హీ హీ విల్ పిక్ ద గోట్ అండ్ టేక్ ఇట్ విత్ హిమ్ టు ద అదర్ సైడ్. ఇక్కడ ఒంటరిగా ఉన్నటువంటి గోటుని తనతో పాటు తీసుకెళ్ళి అటువైపు తీసుకెళ్ళొచ్చు. ఈ విధంగా మూడిట్లో ఏ ఒకటి లాస్ అవ్వకుండా తను మూడింటిని కూడా తన ఇంటికి తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ రెడీల్ నెంబర్ 2, చిక్ ప్రశ్న 2 వచ్చేసరికి 3 హ్యూమన్స్ 1 బిగ్ మంకీ అండ్ 2 స్మాల్ మంకీస్ టు క్రాస్ ఏ రివర్. ముగ్గురు మనుషులు, ఒక పెద్ద మంకీ, అట్లాగే 2 చిన్న మంకీలు ఒక నదిని దాటుతూ ఉన్నారు. ఓన్లీ హ్యూమన్స్ అండ్ ద బిగ్ మంకీ కెన్ రో ద బోట్. మనుషులు అట్లాగే ఒక పెద్ద మంకీ మాత్రమే ఆ బోటుని నడపగలరు, దాటుకుని వెళ్ళగలరు. అట్ ఆల్ టైమ్స్, అన్ని సందర్భాల్లో ద నెంబర్ ఆఫ్ హ్యూమన్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రివర్ మస్ట్ బి గ్రేటర్ ఆర్ ఈక్వల్ ద నెంబర్ ఆఫ్ మంకీస్ ఆన్ ద సైడ్ ఆర్ ఎల్స్ ద హ్యూమన్స్ విల్ బి కిల్డ్ బై ద మంకీస్. సో ఒకవేళ వెళ్ళాల్సినటువంటి అన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నదికి ఒక పక్క, నెక్స్ట్ మస్ట్ బి గ్రేటర్ ఆర్ ఈక్వల్ ద నెంబర్ ఆఫ్ మంకీస్, యువతల పక్క మంకీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈక్వల్గా ఉండాలి. లేదా అలా కనుక జరగకపోతే ద హ్యూమన్స్ విల్ బి కిల్డ్ బై ద మంకీస్. హ్యూమన్స్ విల్ బి కిల్డ్ బై ద మంకీస్. మంకీస్ చేతిలో వీళ్ళు చనిపోతారు. ద బోట్ ఓన్లీ హ్యాస్ రూమ్ ఫర్ 2. రూమ్ అంటే స్పేస్ అనమాట. కేవలం ఆ బోట్ మీద వెళ్ళటానికి ఇద్దరికి మాత్రమే ప్లేస్ ఉంది. ఆ ఇద్దరు మంకీస్ ఆర్ హ్యూమన్స్. వెళ్తే మంకీస్ వెళ్ళాలి ఒకేసారి, లేకపోతే హ్యూమన్స్ వెళ్ళాలి. మంకీస్ కెన్ జంప్ అవుట్ ఆఫ్ ద బోట్ వెన్ ఇట్స్ ఆన్ ద రివర్ బ్యాంక్. కావాలంటే నది యొక్క దగ్గర దారి ఏదైతే ఉందో, అంటే నది దగ్గరికి చేరుకునే లోపు మంకీస్ నది ఒడ్డు మీద దూకి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. హౌ విల్ దే క్రాస్ ద రివర్, హెల్ప్ దమ్ అవుట్. సో వీళ్ళు చిట్ట చివరిగా వీళ్ళు ఈ నదిని ఎలా దాటుతారు? ఈ పజిల్కి ఆన్సర్ చెప్పండి అంటున్నారు. దాని ఆన్సర్ కూడా చూద్దాం. ఆన్సర్ ఒకసారి చూస్తే, ఫస్ట్ వన్ ఆఫ్ ద హ్యూమన్ విల్ రో వన్ ఆఫ్ ద స్మాల్ మంకీస్ టు ద అదర్ సైడ్. సో ముగ్గురు మనుషులు ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా. ఆ ముగ్గురు మనుషుల్లో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను స్మాల్ మంకీస్ ఏవైతే వాటిని తీసుకొని వేరే పక్కకి వెళ్ళాలి ఆఫ్ ద రివర్ ఇన్ హీస్ బోట్. దెన్ హీ విల్ కంటిన్యూ ఆన్ ఇట్స్ రిటర్న్ జర్నీ ఆన్ రీచింగ్. తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. ద అదర్ సైడ్ హీ విల్ టేక్ అనదర్ స్మాల్ మంకీ విత్ హిమ్ అండ్ స్టార్ట్ హీస్ ఫార్వర్డ్ జర్నీ టు అదర్ సైడ్. అటేపు దింపిన తర్వాత టు టేక్ అనదర్ స్మాల్ మంకీ, అటు నుంచి ఇంకొక స్మాల్ మంకీ ఏదైతే ఉందో దాన్ని తనతో పాటు తీసుకోవాలి. తర్వాత తన ఫార్వర్డ్ జర్నీ మళ్ళీ ముందుకు రావాలి. ఆఫ్టర్ డ్రాపింగ్ ద స్మాల్ మంకీ దట్ సైడ్, తర్వాత తనతో పాటు తీసుకొచ్చిన స్మాల్ మంకీని అక్కడ పెట్టిన తర్వాత హీ విల్ స్టార్ట్ ఆఫ్ ఈజ్ రివర్స్ జర్నీ టు ద అదర్ సైడ్ ఆన్ రీచింగ్ దట్ ద అదర్ సైడ్. తర్వాత మళ్ళీ తన రివర్స్ జర్నీ ఏదైతే ఉందని స్టార్ట్ చేయాలి. హీ విల్ పిక్ వన్ హ్యూమన్ అండ్ స్టార్ట్ ఆఫ్ విత్ హిమ్ ఆర్ ఆన్ హిస్ ఫార్వర్డ్ జర్నీ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ ఆన్ రీచింగ్ ద అదర్ సైడ్ హీ విల్ డ్రాప్ ద మ్యాన్. సో మళ్ళీ ఇంకొక మనిషిని అయితే తీసుకొని తాను అటువైపు వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ దింపేసిన తర్వాత దేర్ అండ్ రో బ్యాక్ టు ద స్మాల్ మంకీ టు ద అదర్ సైడ్, మళ్ళీ చిన్న మంకీని తీసుకొని ఇటువైపు రావాలి. ఆన్ రీచింగ్ ద అదర్ సైడ్ ద మ్యాన్ ఇన్ ద బోట్ విల్ పిక్ వన్ మోర్ హ్యూమన్. మళ్ళీ అవతల పక్కకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పడవలో ఇంకో వ్యక్తిని ఎక్కించుకోవాలి. అండ్ స్టార్ట్ విత్ హిమ్ ఆన్ హిస్ ఫార్వర్డ్ జర్నీ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ ఆన్ రీచింగ్. తర్వాత మళ్ళీ తన జర్నీ ముందు వైపుకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ద మ్యాన్ ఇన్ ద బోట్ విల్ డ్రాప్ హిమ్ ఆన్ దట్ సైడ్ దెన్ హీ విల్ స్టార్ట్ ఆఫ్. అటువైపు దింపిన తర్వాత మళ్ళీ తన ప్రయాణం మొదలు పెట్టాలి. ఫర్ హిస్ రివర్స్ జర్నీ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ ఆన్ రీచింగ్ ద అదర్ సైడ్ హీ విల్ పిక్ వన్ స్మాల్ మంకీ అండ్ స్టార్ట్ ఆఫ్ హిస్ ఫార్వర్డ్ జర్నీ టు ద అదర్. మళ్ళీ అటువైపు తనని దింపిన తర్వాత మళ్ళీ ఇంకొక మంకీని తీసుకుని ఇటువైపు రావాలి. ఆఫ్టర్ డ్రాపింగ్ ద స్మాల్ మంకీ దట్ సైడ్ హీ విల్ స్టార్ట్ ఆఫ్ ఫర్ హిస్ రివర్స్ జర్నీ టు ద అదర్ సైడ్. ఆన్ రీచింగ్ ద అదర్ సైడ్ హీ ఫైనల్లీ picks up the big monkey and the both start off for their forward. అన్నిటినీ దింపేసిన తర్వాత, అంటే మనుషులందరినీ మంకీస్ అందరినీ దింపేసిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ మిగిలిపోయినటువంటి పెద్ద మంకీ ఏదైతుందో దాన్ని తీసుకొని తను రీచ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రివర్, నది యొక్క వేరే పక్కకి తను చేరుకోవాలి. ఈ విధంగా రెండో రిడిల్ ఏదైతుందో దానికి మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనకి రైటింగ్ టాస్క్. సో వీడియో బాగా లెంగ్దీగా అవుతుందని చెప్పేసి కొంచెం స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది, కాబట్టి ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నా. ఆర్టికల్ రైటింగ్. రూల్స్ ఆర్ మెంట్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ స్పిరిట్ నాట్ ఓన్లీ ఇన్ లెటర్. ఎక్స్ప్లెయిన్ వాట్ యు అండర్స్టాండ్ బై ది స్టేట్మెంట్స్. రైట్ an article in about 120 to 150 words in
on how the rules can be effectively implemented in the society and citizens can follow in the true spirit. నిజంగా రూల్స్ నియమాలు ఏవైతే ఉన్నాయో అవి మానవ సమాజంలో ఏ విధంగా సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి. దీనికి సంబంధించి 120 నుంచి 150 పదాల్లో ఒక ఆర్టికల్, ఒక వ్యాస రాయమంటున్నాడు. యూ మే యూజ్ ఎనీ ఆఫ్ ద ఐడియాస్ గివెన్ ఇన్ ద బాక్స్. కొన్ని క్లూ వర్డ్స్ కావాలంటే కింద మనకి బాక్స్లో ఇవ్వడం జరిగింది, వాటిని ఏవైనా తీసుకొని ఉపయోగించుకోవచ్చు. ఫాలో ద స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ అప్రోచ్ టు రైటింగ్. అట్లాగే ఈ వ్యాసం ఏదైతే ఉందో అది రాసే క్రమంలో స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫాలో ద స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ అప్రోచ్ టు రైటింగ్. స్టేజెస్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఉండేటువంటి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, అట్లాగే వీటిలో ఉన్నటువంటి ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవుతూ ఈ ఎస్సే రాయండి అని చెప్పేసి అంటున్నారు. అది కూడా ఒకసారి చూద్దాం. ఇంకా ఆన్సర్ కనుక ఒకసారి చూస్తే, రూల్స్ ఆర్ meant to be observed in spirit, not only in letter. The statement dictates and expects people to not only obey the literal interpretation of the letter words of the law, but majority the intentions of those who wrote the law. There are certain areas and situation where the stringent application of the law may have detrimental consequences. The main idea behind formulation of various laws, rules, regulations and their enforcement is to enforce discipline amongst the citizens. Laws are put in place for the convenience of the people and for safeguarding their interest. If the laws are observed only in letter and not in spirit, the whole purpose of lawmaking is lost. Satisfactory application of laws should invariably result in peace and harmony in the nation and should not breed agitation and discontent amongst people. In the story All About a Dog, the behavior of the conductor was unreasonable and unjustified. Is forcing the harmless little dog out of the bus at the cost of the passengers' convenience was inappropriate. It resulted into a cascade unpleasant consequences. As per my understanding, dogs are not allowed inside a bus as they might cause inconvenience and rumpus. But the dog in the story was well behaved and did not cause any nuisance to the passengers. So, foregoing the strict observation of the letter of the law would have not been a serious breach. It is, however, mandatory that laws regarding to the protection of women's rights, protection of environment, traffic rules and strictly enforced. Those who don't observe these rules must be penalized. In a nutshell, the laws that ensure value and self-discipline must be followed in the right spirit. సో ఇక్కడ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఫాలో అవ్వాలి, కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదు, వాటిని పేపర్ మీద పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అవి సొసైటీలో స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే ఆ చట్టాలు రూపకల్పన చేసినందుకు ఒక ముఖ్యమైనటువంటి న్యాయం అనేది వాటికి జరుగుతుందని. అట్లా కొన్ని సందర్భాల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని మనం దాటి కూడా ప్రవర్తించవచ్చు. ఆల్ అబౌట్ డాగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా. సో కొన్ని సందర్భాల్లో రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి అనుకూలంగా మార్చుకోవచ్చు. అంటే కాంట్ బట్ పొజిషన్లో ఈ డాగ్ లెసన్లో కండక్టర్ ఎవరైతే ఉన్నారో అతను మాత్రం ఆ పెద్ద ఆవిడ ఎవరైతే ఉందో ఆమెని, ఆ డాగ్ని ఇబ్బంది పెట్టి తాను చేసిన న్యూసెన్స్ ఏదైతే ఉందో దాని గురించి కూడా చూసాము. కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చట్టాల కోసం కేవలం పేపర్ మీద పెట్టడమే కాదు, సొసైటీలో ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాటిని ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడే వాటికి సార్థకత చేకూరుతుంది అని చెప్పేసి మనకి ఆ వ్యాసం అనేది రాయటం జరిగింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి, యూ హ్యావ్ రీడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ హౌ ద లిటిల్ సీగల్ ల్యాండ్ టు ఫ్లై అండ్ దెన్ ద స్టోరీ ఆఫ్ ద మిస్టీరియస్ బ్లాక్ ఏరోప్లేన్. లెసన్లో మనం 2 టాపిక్స్ నేర్చుకున్నాం. ఒకటి లిటిల్ సీగల్ ఏదైతే ఉందో ఆకాశంలో ఎగరటం ఎలా నేర్చుకుందనే విషయము, అట్లాగే మిస్టీరియస్ బ్లాక్ ఏరోప్లేన్ గురించి కూడా మనం నేర్చుకున్నాము. యూ హ్యావ్ ఆల్సో రీడ్ ద స్టోరీ ఆల్ అబౌట్ ఏ డాగ్, దీని గురించి కూడా మనం చదివాం. హౌవర్ దీస్ ఎక్స్పీరియన్సెస్, ఇవి చదివినప్పుడు మీకు ఏమనిపించింది? యూ మే హ్యావ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ సమ్ సచ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఈ 3 స్టోరీల్లో ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏదో ఒకటి మీ జీవితంలో వచ్చి ఉండొచ్చు.
ఎలా ఎప్పుడు అంటే లెర్నింగ్ టు రైడ్ అనే సైకిల్ నేర్చుకునేటువంటి సందర్భం కావచ్చు, వాచింగ్ ఏ క్యాట్ ఆర్ ఎనీ అదర్ యానిమల్ ట్రయింగ్ టు జంప్ ఓవర్ ద వాల్. ఎప్పుడైనా సరే ఒక పిల్లి కానీ ఏదైనా జంతువు కానీ గోడ మీద నుంచి అటేపు దూకడానికి ప్రయత్నించి ఇబ్బంది పడుతున్న మీ కళ్ళ ముందు కనపడినట్టు కావచ్చు. యువర్ ఓన్ బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, మీ జీవితంలో జరిగినటువంటి చేదు జ్ఞాపకాలు, అట్లాగే బాధాకరమైనటువంటి పరిస్థితులు, ఎక్సెట్రాస్. థింక్ ఆఫ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ రైట్ డౌన్ ద పాయింట్స్ అండ్ డెవలప్ ద ఐడియాస్ ఇంటూ అన్ అవుట్లైన్. సో అట్లాంటివి ఏవైతే ఉన్నాయో బెటర్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైతే ఉంటాయో వాటి గురించి ఆలోచించి మీ అనుభవాల్ని పాయింట్స్ ప్రకారం రాసి మీ యొక్క ఆలోచనలకి ఒక అవుట్లైన్ ఇవ్వండి. రైట్ యువర్ ఎక్స్పీరియన్సెస్ లైక్ ఏ షార్ట్ స్టోరీ. వాళ్ళన్నింటినీ కూడా ఒక చిన్న కథలాగా రాయండి అంటున్నారు. సో స్టోరీ రైటింగ్ అదొకసారి చూద్దాం. ఆల్ ద 3 స్టోరీస్ మెన్షన్డ్ ఇన్ ద క్వశ్చన్ హ్యాడ్ ఏ కామన్ థీమ్. పైన మెన్షన్ చేసిన మూడిట్లో కూడా ఒకటే కామన్ థీమ్ ఉంది. దే ఆల్ హ్యాడ్ అన్ అండర్లయింగ్ మెసేజ్ దట్ హార్డ్ వర్క్ ఇన్వారబుల్లీ బ్రింగ్ సక్సెస్. అదేంటంటే కష్టపడితే ఫలితాలు వస్తాయి అనే మెసేజ్ మనకి. డిస్పైట్ ద హార్ష్ సర్కమ్స్టెన్సెస్, కష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇఫ్ వన్ ఈజ్ డిటర్మైన్డ్ అండ్ కమిటెడ్ టు డూ ఏ టాస్క్, ఒక వ్యక్తి కనుక దృఢంగా నిశ్చయించుకొని ఒక పని చేయాలి అనుకున్నప్పుడు షీ వుడ్ డెఫినెట్లీ గెయిన్ సక్సెస్ అట్ ఇట్, ఖచ్చితంగా అతను విజయం సాధిస్తాడు. ఆల్ ద 3 స్టోరీస్ వర్ క్వైట్ ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్. 3 కథలు కూడా చాలా ఎంకరేజ్ చేసేలాగా మనకి మంచి ప్రేరణ కల్పించేలాగా ఉన్నాయి. సో మనం రాయబడిన షార్ట్ స్టోరీ వచ్చేసరికి ద రిలెంట్లెస్ బీటిల్. ఆన్ ఏ రైనీ ఆఫ్టర్నూన్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ మై వరండా టు ఎంజాయ్ ద లవ్లీ వెదర్ అవుట్ సైడ్. సో వర్షం పడుతూ ఉంటే బయట వెదర్ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేయడానికి నేను వరండాలో కూర్చున్నా. ఇట్ వాస్ క్వైట్ మెస్మరైజింగ్ టు సిట్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ నేచర్. ప్రకృతి ఒడిలో కూర్చోవడం చాలా మనసుని మైమరిచేలాగా ఉంటుంది. నోటీసింగ్ అండ్ అడ్మైరింగ్ ఇట్స్ బ్యూటీ. ప్రకృతి యొక్క బ్యూటీ ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదిస్తూ ఉండటం. టైనీ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఆన్ ద లీవ్స్ ఆఫ్ ద ట్రీ లుక్ లైక్ షైనీ పెరల్స్. సో వర్షం పడేటప్పుడు చెట్ల ఆకుల మీద పడేటువంటి నీటి బిందువులు ఏవైతే ఉన్నాయవి మెలమెలా మెరుస్తున్న ముత్యాల్లాగా ఉన్నాయి. ద బర్డ్స్ విత్ దేర్ యంగ్ వన్స్ కంఫర్టబుల్లీ షెల్టర్డ్ ఇన్ ద నెస్ట్ వాజ్ ఏ వండర్ఫుల్ సైట్. అట్లాగే ఎదుర్కొంటా ఉన్నటువంటి చెట్లు చూస్తూ ఉంటే పక్షులు వాటి యొక్క పిల్లలతో వాటికి ఉన్నటువంటి నెస్ట్ గూడుల్లో కనిపిస్తూ ఉండటం అద్భుతమైనటువంటి దృశ్యము. సడన్లీ అవుట్ ఆఫ్ ద కార్నర్ ఆఫ్ మై ఐ, అకస్మాత్తుగా ఒక మూల నుంచి నా కంటికి ఒక దృశ్యం కనిపించింది. ఐ నోటీస్డ్ సంథింగ్ క్రాలింగ్ అలోన్ వన్ ఆఫ్ ద కాంక్రీట్ పిల్లర్స్ ఆఫ్ ద వరండా. నేను ఒక విషయం గమనించా. ఏదో ఒకటి క్రాలింగ్ పాక్కుంటూ ఒంటరిగా వస్తూ ఉంది అక్కడ వరండాలో ఉన్నటువంటి కాంక్రీట్ పిల్లర్ పక్క నుంచి. ఇట్ వాజ్ ఏ బీటిల్, ఒక బీటిల్ అది. ఏ టైనీ లిటిల్ బ్రౌనిష్ బ్లాక్ క్రియేచర్, చిన్నగా ఉన్నటువంటి బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్నటువంటి చిన్ని జీవి. ఫ్రమ్ వాట్ ఇట్ అపియర్ టు మీ ఐ మేడ్ అవుట్ దట్ ఇట్ వాజ్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ హార్డ్ టు రీచ్ ద మిడిల్ ఆఫ్ ద పిల్లర్. సో నేను బాగా గమనించింది ఏంటంటే పిల్లర్ ఏదైతే ఉందో పిల్లర్ యొక్క మధ్య భాగానికి వెళ్ళడానికి అది నిలకడగా ప్రయత్నిస్తూ ఉంది. దట్ లెడ్ టు ఏ హోల్, అక్కడి నుంచి ఒక హోల్ ఉంది లోపలికి వెళ్ళడానికి. దట్ వాజ్ మేబీ ఇట్స్ డ్వెల్లింగ్ ప్లేస్. నేను అనుకోవటం ఏంటంటే ఆ పిల్లర్ ఏదైతే ఉందో దాని మధ్య భాగంలో ఉన్నటువంటి హోల్ ఏదైతే ఉందో అది నివాసం ఉండేటువంటి ప్రదేశం అయి ఉండొచ్చు. ఇట్ వాజ్ ఫేసింగ్ డిఫికల్టీ మూవింగ్ అగైనెస్ట్ ద స్లిప్పరీ వాల్. ఆ జారిపోతున్నటువంటి ఆ గోడ ఏదైతే ఉందో దాని మీద పాక్కుంటూ వెళ్ళటము దానికి చాలా కష్టంగా ఉంది. ఫర్ ఎవ్రీ 3 steps ఫార్వర్డెడ్ ఇట్ వుడ్ ఫాల్ 2 steps బ్యాక్వర్డ్స్. ప్రతి 3 steps వేసేటప్పుడు అది 2 steps వెనక పడిపోతుంది. ఐ న్యూ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ దిస్ యాక్టివిటీ వర్ గోయింగ్ టు బి ఎగ్జైటింగ్. సో తర్వాత జరగబోయేది ఏదైతే ఉందో అది తలుచుకుంటే నాకు చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ఏం జరుగుతుందో అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను. ఐ కెప్ట్ మై ఐస్ గ్లూ టు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ ద బీటిల్. నా కళ్ళు అట్లాగే బీటిల్ చేస్తున్నట్టు పని ఏదైతే ఉందో దాని వైపు అట్లాగే చూస్తూ ఉన్నా. డిస్పైట్ ద హార్ష్ సర్కమ్స్టెన్సెస్ దట్ ఇట్ వాజ్ ఫేసింగ్ ఇట్ డిడ్ నాట్ లూజ్ హోప్. సో పరిస్థితులు కష్టంగా ఉన్నా ఎంత జారిపోతున్నా గోడ దాని మీద అది తన ప్రయత్నాన్ని వదులుకోలేదు. ఇట్ కంటిన్యూడ్ ఇట్స్ ఎఫర్ట్ విత్ ద అన్రిలెంటింగ్ విగర్. శౌర్యము అంటాం, విగర్ మీన్స్ శౌర్యము. తనకి ఎదురులేనటువంటి శౌర్యంతో తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇట్ వాజ్ డిటర్మైన్డ్ ఇన్ ఇట్స్ ఎఫర్ట్స్. ఫైనల్లీ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్ ద బీటిల్ మేనేజ్ టు రీచ్ ద హోల్. అతి కష్టం మీద కొన్ని నిమిషాల తర్వాత బాగా ఇబ్బంది పడి తన యొక్క స్థానాన్ని తను రీచ్ అయింది. ద హోల్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఏ క్వైట్ మోటివేటింగ్ ఫర్ మీ. అది తన ఇంటికి చేరుకోవడం కోసం చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది నాకు చాలా ఎంకరేజింగ్ అనిపించింది. ఇట్ యాడెడ్ టు మై జాయ్స్ అండ్ మేడ్ ద హోల్ అట్మాస్ఫియర్ అరౌండ్ మీ ఈవెన్ మోర్ పాజిటివ్.
సో ఆ తర్వాత నాకు కలిగినటువంటి సంతోషం ఏదైతే ఉందో ఆ వాతావరణం మొత్తం కూడా చాలా పాజిటివ్ దృక్పథాన్ని కలిగించింది. ఐ గ్రేట్లీ అడ్మైర్ ద కరేజ్ అండ్ రిలెంట్లెస్ యాటిట్యూడ్ ఆఫ్ దిస్ లిటిల్ క్రియేచర్. ఎదురులేనటువంటి ఆ యొక్క బీటలు చూపించిన ధైర్యం ఏదైతే ఉందో ఈ చిన్ని ప్రాణి. దట్ ఇన్సిడెంట్ మేడ్ మీ రియలైజ్ దట్ లెర్నింగ్ కెన్ కమ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ వేస్. నాకు అప్పుడు ఒక విషయం తెలిసింది, నేర్చుకోవటం ఏదైతే ఉందో అది చాలా విధాలుగా మనం నేర్చుకోవచ్చు అని చెప్పేసి. ఫ్రమ్ సోర్సెస్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. ఐ ఫీల్ ఆల్ ఆఫ్ అస్ మస్ట్ లెర్న్ ఫ్రమ్ సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అప్లై దట్ లెర్నింగ్ ఇన్ టు అవర్ డైలీ లైఫ్స్. సో నేనేమనుకుంటున్నానంటే మనం చాలామంది ఇప్పుడు ఈ స్టోరీ ఏదైతే దీని నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈ అనుభవాలు మనం మన జీవితంలో అప్లై చేసుకోవచ్చు నేర్చుకోవటంలో. డైలీ లైఫ్స్ టు మేక్ ఇట్ ఈస్ మోర్ సక్సెస్ఫుల్. అప్పుడు మన జీవితాన్ని చాలా విజయవంతమైన దానిగా మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక షార్ట్ స్టోరీ అనేది రాయొచ్చు. తర్వాత కింద ఒక ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. గో అరౌండ్ యువర్ నైబర్హుడ్ అండ్ టాక్ టు పీపుల్, పర్టికులర్లీ ఎల్డర్స్. మీ ఇంటి చుట్టుపక్కల వెళ్ళి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి అండ్ కలెక్ట్ రిడిల్స్ ఆన్ పజిల్స్ ఇన్ దేర్ లాంగ్వేజెస్. వాళ్ళు వాడుక భాషలో మాట్లాడేటువంటి చిక్కు ప్రశ్నలు పజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సేకరించండి. ఆస్క్ దెమ్ హౌ అండ్ వై సచ్ రిడిల్స్ కుడ్ హ్యావ్ ఎమర్జ్డ్. అవి ఏ విధంగా ఎలా వచ్చాయని చెప్పేసి. కలెక్ట్ అట్లీస్ట్ 10-15 రిడిల్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ అన్ ఆర్డర్ విత్ ఇన్ఫర్మేషన్. ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ద రిడిల్, ప్రెజెంట్ ఇట్ టు ద క్లాస్ యాజ్ ఏ చార్ట్ అండ్ ఓరల్ ప్రజెంటేషన్. 10-15 చిక్కు ప్రశ్నలు రిడిల్స్ ఏవైతే ఉన్నాయో రాయండి. నెక్స్ట్ అసలు రిడిల్స్ గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ రాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్లాస్లో ప్రజెంట్ చేయండి అంటున్నారు. దీని గురించి కూడా ఒక 2 minutes చూద్దాం. కొన్ని రిడిల్స్ చూస్తే, రిడిల్ 1. What has to be broken before you can see it? An egg. Riddle. I am tall when I am young, and I am short when I am old. What am I? A candle. What month of the year has 28 days? All of them. What is full of holes but still holds water? A sponge. What question can you never answer yes to? Are you asleep yet? What is always in front of you but can't be seen? The future. There is a one-story house. There is a one-story house in which everything is yellow. Yellow walls, yellow doors, yellow furniture. What color are the stairs? They are not any. It is one-story house. What can you break? And even if you never pick it up or touch it, a promise. What goes up but never comes down? Your age. Riddle. A man who was outside in the rain without an umbrella or hat did not get a single hair on his head wet. Why? He was bald. Some more funny riddles. What has lots of eyes but can't see? Potato. What has one eye but can't see? A needle. What has many needles but does not sew? A Christmas tree. What has hands but can't clap? A clock. What has legs but does not walk? A table. What has one head, 1 foot and 4 legs? A bed. What can you catch but not throw? A cold. What kind of band never plays music? A rubber band. What has many teeth but can't bite? A comb. What is cut on a table but is never eaten? A deck of cards. What has words but never speaks? A book. Some more riddles. Poor people have it. Rich people need it. If you eat it, you die. What is it? Nothing. What belongs to you but is used by everyone you meet? Your name. What can travel all around the world without leaving its corner? A stamp. What building has the most stories? A library. What gets wet while driving? A towel. What time is it when an elephant sits on a fence? Time to fix the fence. What can you catch but not throw? A cold. What word in the dictionary is spelled incorrectly? Incorrectly. What has a bottom at the top? Our legs. Spelled forward, I am what you do every day. Spelled backward, I am something you hate. What am I? Life. సో ఇది ప్రాజెక్ట్ వర్క్ ఏదైతుందో దానికి సంబంధించిన వివరణ. సో ఇది యూనిట్ నెంబర్ 3
ద ఫ్లయింగ్ స్టోరీస్ ఏదైతే ఉందో 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వర్క్ బుక్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరణ. వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుందని చెప్పేసి అక్కడక్కడ కొన్ని టాపిక్స్ ఏమన్నా స్పీడ్గా చెప్పుంటే ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కువగా లెంగ్తీగా ఉంటే చూడటానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ కొంచెం స్పీడ్గాను నేరేషన్ కూడా మరి అన్ని లైన్ టు లైన్ కాకుండా కీవర్డ్స్ ముఖ్యమైన ఏవైతే ఉన్నాయో వరకు చెప్పడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.